వేరేతో పాల్గొంటుందండి మా తండ్రి వందనాలు స్తోత్రం ఆయన సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా పర్లకు తండ్రి మీకు వందనాలు ఆయన దేవా తండ్రి నిన్న మీరు తెలుస్తూ ఏ రీతిలో దేవానికి వందనాలు స్తోత్రం ఆయన తండ్రి ఇదిగో నాయన తండ్రి బైబిల్ స్టూడెంట్స్ గా చిన్న మందిగా తండ్రి చేరినటువంటి ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి బిడ్డ పైన యొక్క మధ్య పిల్లల్లో ఆశీర్వాదం తండ్రి చెప్పవలసినటువంటి అవి మంచి ఆలోచన దయచేసి ఆయన తన నోటి ఘోరగా వాడుకుంటున్నాయన మీరే మాతో మాట్లాడుతున్నారు కానీ మీకు ఆస్తులు తెలుస్తున్నాం తండ్రి మీకు వందనాలు స్తోత్రం దేవా ఇక్కడ అనేకమైనటువంటి దైవజనులు దేవా తండ్రి మీ సేవలో తండ్రి ఎంతో నీ పరిచర్యలో తండ్రి మరి పాలి భాగస్తులుగా ఉన్నటువంటి గొప్ప దైవజనులు కొడుకుని ఉన్నారు ప్రభావ మీకు వందనాలు స్తోత్రం తండ్రి వారికన్నా మేమందరము గొప్పవారం కాదు కానీ ప్రభా తండ్రి మాలో ఎవరునో తండ్రి గొప్పవారం కాదయ్యా తండ్రి మీరు తప్ప ఈ లోకంలో ఎవరికి మహిమ ఘనత లేదయ్యా తండ్రి సమస్త ఘనత సమస్త మహిమ మీరు ఒక్కరే ఆరోపించుకోమని వేడుకొచ్చున్నాను తండ్రి మీకు వందనాలు స్తోత్రం భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనం అని సెలవిచ్చావు తండ్రి నాయన నేను ఆకాశం నుంచి వంగి చూస్తున్నానని సెలవిచ్చావు తండ్రి మీకు వందనాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు స్తోత్రం నాయన స్తోత్రులు ప్రభా దేవా మా నోటి మాటలు మా హృదయ ధ్యానంలో తండ్రి మీకు అంగీకారంగా ఉండేలా దయచేయమని వెళ్ళుకొచ్చున్నాను తండ్రి మీకు వందనాలు స్తోత్రం నాయన ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క క్లాస్ లో తండ్రి ఏమైతే చెప్తున్నారో ప్రభా తండ్రి అది తండ్రి మా హృదయములకు మరి భద్రపరుచుకొని తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగినటువంటి ఆత్మను మాకు దయచేయమని వేడుకొచ్చున్నాను తండ్రి దేవ మాకు సకల ఆశీర్వాదంతోనూ తండ్రి సకల ఆశీర్వాదములతోనూ దేవా తండ్రి సకలమైనటువంటి ఆయురారోగ్యములతో మమ్మల్ని కాచి కాపాడుతూ తండ్రి సజీవ లెక్కలో మమ్మల్ని అందరినీ లెక్కించినందుకు మరి ఒకసారి మీ కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ఆది అంతమును మీరేయండి సమస్త ఘనత మీరు ఒక్కరే ఆరోపించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తున్న పరలోక తండ్రి మా యొక్క చిన్న పనులు తండ్రి నీ పాద సంతానంలో చేర్చుకోమని మా ప్రభువులో రక్షకుడైన ప్రభువైన క్రీస్తు వారి పేరిట దేవుని నామమున మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన పాఠ్యభాగం పేరు హ్యూమన్ సోల్ పార్ట్ 2. పార్ట్ 1 మనం ఇంతకుముందు గడిచిన వారం మనం నేర్చుకున్నాం. పార్ట్ 1లో కొన్ని డౌట్స్ రావాలి డెఫినెట్గా అని చెప్పాను. ఎందుకంటే పార్ట్ 1లో ఏం చెప్పామంటే సోల్ అనేది లివింగ్ క్రీచర్ అని చెప్పాము. అంటే లివింగ్ క్రీచర్ అని చెప్పాము. లివింగ్ క్రీచర్ అంటే జీవం కలిగి ఉన్న ఒక శరీరం, దాన్ని సోల్ అని చెప్పాము. అలాగనే దాన్ని ఇంగ్లీష్లో సోల్ అన్నారు. ఆదాముని మొట్టమొదట దేవుడు నాసికారంధ్రములో గాలి ఊదగా అతను జీవాత్మ ఆయను అని రాసి ఉంటుంది. ఆ జీవ ఆత్మ అంటే బ్రతికి ఉన్న ఆదాము, జీవించుచూ ఉన్న ఒక మనిషి. ఆ ఆత్మ ఎప్పుడైతే దేవుడు తను ఊపిరి తను తీసేసుకుంటాడో ఆ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఊపిరి దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. అలాంటప్పుడు మరి ఆత్మ నిత్యము జీవించి ఉండును కదా అనేది మన ప్రశ్న. ఆ ప్రశ్నకు అసలు మనం నిత్యము జీవించి ఉంటామని ఎవరు చెప్పారు? సైతానుడు చెప్పాడు, దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడంటే నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. సైతానుడు ఏం చెప్పాడు? నిశ్చయంగా నువ్వు బతికే ఉంటావు అని చెప్పాడు. కాబట్టి సైతానుడు తాను చెప్పిన స్టేట్మెంట్ని బలపరుచుకోవడం కోసం ఆత్మ నిత్యము జీవించి ఉండేలాగా మనకి భ్రమ కల్పిస్తుంది అనేది పాఠం యొక్క సారాంశమై ఉంటుంది. గడిచిన పాఠంలో మనం సోల్ గురించి నేర్చుకున్నాము. సోల్ గురించి నేర్చుకున్న తర్వాత మనకు వచ్చే ప్రధానమైన డౌట్ ఏంటంటే ఆత్మ చచ్చిపోతే ఆత్మకి రక్తమాంసములు ఉండి ఆత్మ ఒకవేళ చనిపోయినట్లయితే సమయలు ఆత్మ ఆయన చనిపోయిన తర్వాత ఎలాగ బయటకు వచ్చింది అనేది మనకి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు 2-3 ఉంటాయి. ఈ 2-3 ప్రశ్నలు మనకి ఆటోమేటిక్గా లోపల జనరేట్ అవ్వాలి. అవి అయ్యాయి అంటే మనం కరెక్ట్గా పాఠం విన్నట్లు లెక్క.
ఆ జనరేట్ అయిన వాటిని క్లియర్ చేయడం మన బాధ్యత. కాబట్టి ఈ పాఠంలో ఆ జనరేట్ అయిన క్వశ్చన్స్ అన్నిటిని మనం క్లియర్ చేద్దాం. ఈ పాఠంలో మనం చెప్పే కొటేషన్స్ అన్ని కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తీసుకోబడ్డాయి. కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ కన్నా మనం చదువుతున్న బైబిల్లో కొంచెం డిఫరెంట్ గా ఉన్న మూలార్థం ఏమీ మారదు. అది మనం గమనించాలని ప్రార్థన. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. 1 సమూయేలు 28వ అధ్యాయం 7 నుంచి 19 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ సౌలు గారు అప్పుడు చదవండి సార్. సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి. నా కొరకు ఒక కర్ణ పిశాచి ఆయన కర్ణ పిశాచము గల స్త్రీని కనుక్కోమన్నాడు. ఎందుకంటే ఈ కర్ణ పిశాచము గల స్త్రీలు చచ్చిపోయిన ఆత్మలన్నింటినీ లేపి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అందుకని సౌలు వాళ్ళని అడుగుతున్నాడు. చెప్పండి. నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారి చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువానిని రప్పించుమని కోరగా, నేను మీతో చెప్పువానిని రప్పించమని సౌలు కోరుతున్నాడు రాజు. ఈయన ఎవరిని కోరుతూ ఇప్పుడు ఎవరిని రప్పించమంటాడు? చచ్చిపోయిన వాళ్ళని ఎవరిని రప్పించమని చెప్తాడు. ఏ చచ్చిపోయిన వాళ్ళని రప్పించమంటాడో చూద్దాం. ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని అతని దేశంలో ఉండకుండా నిర్మూలం చేశాను కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరి యొగ్గి నాకు మరణమేళ రప్పించు అని అతనితో అనిన. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమో రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ప్రామిస్ చేశాడు. ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవాలని అడుగగా అతడు సమూయేలును రప్పింపవాలని నన్ను. చూసారా, సమయాలు అప్పటికి చనిపోయాడు అనమాట. సమయాలు చనిపోయాడు, చచ్చిపోయిన సమయాలు రప్పించమంటున్నాడు. మనం నేర్చుకున్న పాఠంలో చచ్చిపోయిన సమయాలు రాకూడదు బయటికి. ఎందుకంటే మట్టికి మట్టి అయిపోయింది ఆ శరీరం. ఆయనకి ఊపిరినిచ్చిన దేవుడు ఆయన ఊపిరిని తిరిగి తీసేసుకున్నాడు యాజ్ పర్ ప్రసంగి. కాబట్టి ఇప్పుడు సమయాలు ఎలా వస్తాడు? ఈ సౌలు పిలుస్తుంటే రాకూడదు. కానీ చూడండి ఏమైందో, చదవండి. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమీ కనబడినదని ఆమె నన్ను అడగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను. నేను అక్కడ ఆపండి ఒకసారి. దేవతలలో ఒకడు భూమిలో నుంచి పైకి వస్తున్నాడని చెప్పాడు. దేవతలలో ఒకడు, అది అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఆ దేవతలలో వాడు ఎందుకు పైకి రావాలి అనేది మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ విషయం ఏంటంటే చచ్చిపోయిన సమయాలు పైకి రాకూడదు మన రూల్స్ ప్రకారం. ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం ప్రకారం చనిపోయిన సమయాలు పైకి రాకూడదు. కానీ సమయాలు పైకి వచ్చాడు. కానీ సమయాలు పైకి వచ్చినప్పుడు ఆ సోది చెప్పే ఆవిడ ఏమంటుందంటే దేవతలలో ఒకడు పైకి వచ్చాడని చెప్తుంది. దేవతలు అంటే మన తెలుగు బైబిల్లో దేవతలు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గాడ్స్ అని ఉంటుంది. గాడ్స్, వన్ ఆఫ్ ది గాడ్స్ కేమ్ అవుట్ అంటాడు. దేవుడు, గాడ్స్ అంటే దేవుళ్ళే కదా. మరి ఐ సీ ఏ గాడ్ కమింగ్ అప్ అవుట్ ఆఫ్ ద ఎర్త్. ఐ సీ ఏ గాడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎర్త్. భూమిలో నుంచి ఒక దేవుడు బయటకు రావడం నేను చూశాను. సమయాలు బయటకు వచ్చాడని ఆవిడ కూడా చెప్పలేదు, ఇతడు చెప్పాడు. ఓకే, అయితే అక్కడికి అలాగ ఆపి ఒకసారి 1 సమూయేలు 10వ అధ్యాయం 23వ వచనంలో ఏముందో చూద్దాం. 1 సమూయేలు 10వ అధ్యాయం 23వ వచనంలో ఏముందో చూడండి. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకొని వచ్చిరి. అతడు జన సమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడాను. కాబట్టి ఇప్పుడు ఫిజిక్స్ ని, అతడు శరీర నిర్మాణం ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు దేవుడు పైకి వచ్చాడని చెప్పింది ఆవిడ. దేవుళ్ళలో ఒక దేవుడు ఆవిడ పైకి వచ్చాడని చెప్పింది. ఇప్పుడు ఆ దేవుడు మావాడు అని నేను ఎలా గుర్తించాలి అంటే, అతని ఫిజిక్ ని బట్టి, అతను వేసుకున్న బట్టలు బట్టి, అతను ఇంకా ఏదైనా ఉంటాయి కదా బయటికి భౌతికంగా ఆయనకున్న లక్షణాలను బట్టి
నేను పలానా వాడని గుర్తుపట్టాలన్నమాట. అయితే అక్కడ ఏమైందో చూద్దాం ఒకసారి. పర్సనాలిటీ అండ్ ఫిజిక్ వాజ్ వెరీ ప్రామినెంట్ అండ్ రికగ్నైజబుల్ టు ఆల్ ఇస్రాయల్ as you read in 1 Samuel 10:23 అది ఉంటుంది. ఇక 28:9 వచనంలో ఏముంటుందంటే, అండ్ ద ఉమెన్ సెడ్ unto him, behold, thou know what Saul has done. అక్కడ ఇదంతా మనం చదివాం కదా. సౌలు గారు ఈ ఏమంటారు, ఈ సోది చెప్పేవాళ్ళు, జ్యోతిష్యులు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ నిషేధించాడు. ఆ నిషేధించిన ఆయన మళ్ళీ వెళ్ళి నాకు ఒక చచ్చిపోయిన బయటికి తీసుకురా అని చెప్పాడు. ఈ విషయం ఆవిడ గ్రహించిందని మీరు ఆల్రెడీ చదివారు. మిగతాది కొంచెం చదువమ్మా, ఇందాక ఆపేసింది. 1 సమూయేలా 19 వరకు చదవాలి కదా, మనం మధ్యలో ఆపాం. చూసినప్పుడు వేసి ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. నేను అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా. చూసారా, దుప్పటి కప్పుకున్న ముసలాడు బయటకు వస్తున్నాడని చెప్పింది, సమయాలు బయటకు వచ్చాడని చెప్పలేదు. ఈ దుప్పటి కప్పుకున్న ముసలాళ్ళు అంటే ఆ రోజుల్లో ఎవరై ఉంటారు? మోస్ట్లీ ప్రాఫిట్స్, ఈ ప్రవక్తలు ఆ విధంగా మ్యాంటల్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో, అది కప్పుకొని వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంటుంది కదా. ఆ డ్రెస్ కోడ్ ప్రకారం ఈ మ్యాంటిల్, అదే దుప్పటి కప్పుకున్నది, దుప్పటి అంట దాని పైనుంచి ఆవిడ కప్పుకొని ఉంటారు అనమాట. వాళ్ళు ప్రవక్తలు అయి ఉంటారు. కాబట్టి ఈ డ్రెస్ ని బట్టి, మీద కప్పుకున్న దీనిని బట్టి అతను సమయాలని రాజు అనుకుంటున్నాడు. చూడండి, చెప్పండి తర్వాత. సౌలు అతడు సమూయేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేశాను. సౌలు అనుకుంటున్నాడు సమయాలని. ఆ సమయాలని చెప్పి సోది చెప్పిన ఆవిడ ఏమి చెప్పలేదు. ఆవిడ దేవుడు ఒకడు బయటకు వస్తున్నాడు మట్టిలో నుంచి అని చెప్పాడు. మరి ఎలా ఉన్నాడని ఇతను అడిగితే దుప్పటి కప్పుకుని ఉన్నాడు. దుప్పటి కప్పుకుని ఉంటే మావాడే, దుప్పటి కప్పుకుని ఉంటే మరి సౌలు అయ్యి ఉంటాడు, మా ప్రవక్త అయ్యి ఉంటాడని ఇతను అతన్ని సమయాలుగా గుర్తుపడతాడు. ఓకే, మరి అతను తప్పు చేయలేదు అని మనం కూడా నమ్మొచ్చు. ఎందుకంటే రాజుగారు కదా, అతను ఎన్నో కాలం ఆయనతో సహజీవనం చేశాడు కాబట్టి గుర్తుపట్టి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో ఒక 2 వచనాలు ఉన్నాయి, చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వారినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను కర్ణ పిచాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. దయ్యముల గురించి విచారణ చేసేవాడు మీ మధ్య ఉండకూడదు అనేది వీళ్ళకి ఆజ్ఞ ఉంది ఆల్రెడీ. కానీ ఆ ఆజ్ఞ నుంచి వీళ్ళు డీవియేట్ అయిపోయారు. దయ్యాలను విచారణ చేయకూడదు అంటాడు. ఇప్పుడు దయ్యాలంటే ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలని మనం అనుకుంటున్నాం. చచ్చిపోయిన వాడు దయ్యమై వస్తాడని మనం అనుకుంటున్నాం. అక్కడ దయ్యాలని చెప్పారు కానీ చచ్చిపోయిన వాడు పైకి వస్తాడని చెప్పలేదు ద్వితీయోపదేశకాండంలో. ఇకపోతే ఈ నిషేధం మనకు ఉన్నదని మీరు గుర్తుపట్టండి, అలా గుర్తుంచుకోండి. ఇంకా కిందకి వెళ్దాం. వీటిని చేయి ప్రతివాడును యెహోవాకు హేయుడు, దయ్యాలను ఎంక్వైరీ చేసేవాడల్లా. ఇప్పుడు మనోడు ఏం చేశాడు? సౌలు దయ్యాలని ఎంక్వైరీ చేస్తున్నాడు. దయ్యాలు ఎంక్వైరీ చేసినప్పుడు దయ్యం కరెక్ట్ గా చెప్తాదా లేదా అంటే చాలా వరకు కరెక్టే చెప్తుంది దయ్యం, కానీ కొన్ని తప్పులు కూడా చెప్తుంది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు కొండ మీదకి తీసుకెళ్లి ఆ 40 రోజుల ముందు శోధించుతా ఉండేటప్పుడు, నువ్వు ఇక్కడి నుంచి గెంతేస్తే దేవదూతల్ని కాలు కింద పట్టుకుని దెబ్బ తగలకుండా చూస్తారని చెప్పాడు. అది యాక్చువల్లీ పాత నిబంధన గ్రంథంలో ఆ కొటేషన్ ఉంటుంది అలాగనే. కానీ ఊరికనే ఎవడు పడితే వాడు గెంతేస్తే దేవదూతలు వచ్చి కాలు పట్టుకుని దెబ్బ తగలకుండా చూడరు. ఆ ముందు ఏం రాసి ఉంటుంది? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుని ఆయన చెప్పిన ప్రకారం జీవించిన వాళ్ళకి మాత్రమే ఆ దేవదూతలు ఆ ప్రొటెక్షన్ ఇస్తారని రాసి ఉంటుంది అక్కడ. అవన్నీ కట్ చేసేసాడు ఈ సైతానుడు యేసు ప్రభుతో మాట్లాడేటప్పుడు. ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించిన వాడికే ఆ రక్షణ దొరుకుతుంది అన్న విషయం కట్ చేసేసి, నువ్వు దూకై పర్వాలేదు, మీ దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారని చెప్తాను. అంటే హాఫ్ ట్రూత్ చెప్తాడు అనమాట సైతానుడు. ఎప్పుడు హాఫ్ ట్రూత్ గుర్తుపెట్టుకోండి. సగమే సత్యం చెప్తాడు, సగం అబద్ధం వాడిది చెప్తాడు.
ఇక్కడ ఏమైంది, ఎందుకు ఈ పాయింట్ చెప్పవలసి వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ పైకి వచ్చినోడు దెయ్యమా, దేవుడా, సమయలా అనేది మనకి కావాలి. ఆ క్లారిటీ కోసమే మనం ఈ కష్టపడుతున్నాం ఇక్కడ. కాబట్టి ఇది క్లారిటీ కావాలంటే చూద్దాం 16-14, మొదటి సమయాలు 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చూసారా, దేవుని శక్తి. యెహోవా ఆత్మ అంటే మళ్ళీ అదొక భూతమో దెయ్యం లాగా ఉంటుంది అనుకోకూడదు. దేవుని శక్తి ఎవరి దగ్గర ఉండేది? ఇంతకు ముందు సౌలు దగ్గర ఉండేది. సౌలు రాజుగా మంచిగా పరిపాలన చేస్తున్న కాలంలో ఆయన దగ్గర ఉండేది. దేవుడికి వ్యతిరేకమైన కార్యం ఒకటి చేస్తాడు ఈయన యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఆ కార్యాన్ని బట్టి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వీడి దగ్గరికి దెయ్య ఆత్మలే తిరుగుతా ఉన్నాయి, దురాత్మలే తిరుగుతా ఉన్నాయి ఇతని దగ్గర. అయితే ఈ ఈ ఏమి దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యాలు చేశాడో మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ 1 సమయాలు 15వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే మీకు అర్థం అవుతుంది ఆయన ఏం వ్యతిరేక కార్యాలు చేశాడు. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక. నా ఆజ్ఞలను గైకొనలేదు. అక్కడ చూడండి డిస్ప్లేలో. అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. దేవుడే పశ్చాత్తాపడుతున్నాడట సౌలు రాజుగా చేసినందుకు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. ఓకే, ఒకసారి 35 కూడా చదివేయండి అక్కడే. అదే అధ్యాయం 35వ వచనం. 35. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగారు నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. కాబట్టి సమూయేలు పశ్చాత్తాపడుతున్నాడు. యెహోవా ఆత్మ ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే మళ్ళీ సమూయేలు ఆత్మ కూడా వెళ్ళిపోవాలి కదా. సమూయేలు దేవుని బిడ్డ కదా, దేవుని ప్రవక్త కదా. యెహోవా ఆత్మ ఆయన్ని విడిచి వెళ్ళిపోయిందంటే సమూయేలు ఆత్మ కూడా ఆయన దగ్గరికి రాదు మళ్ళీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీడు పిలిస్తే పైకి వచ్చినోడు సమూయేలు అని మనం అనడానికి లేదు. ఎందుకంటే ఆయన ఆత్మ కూడా రాదట, యెహోవా ఆత్మ రాలేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఏమైంది మరి, ఎవరు వచ్చారు ఇతని దగ్గరికి, ఎవరు సమూయేలు రూపంలో వచ్చి నాతో మాట్లాడారు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఈ సస్పెన్స్ గురించి మరి కొంచెం సేపట్లో తెలిసిపోతుంది. 2 తిమోతి 1:7 చూడయ్యా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. స్వస్థ బుద్ధి గల ఆత్మ అంటే సౌండ్ మైండ్ అంటారు. ఇంగ్లీష్ లో సౌండ్ మైండ్ అని ఉంది. ఈ సౌండ్ మైండ్ అంటే స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్ అంటే దేవుని నడిపింపు. మనం కొన్ని కార్యాలు చేసేటప్పుడు దేవుడే నడిపించాడండి, విజయవంతం అయ్యాం ఈ కార్యంలో అంటాం కదా, అది దేవుని నడిపింపు. ఈ దేవుని నడిపింపు అనేటువంటిది సౌలుకు ఉండేది ఇంతకు మునుపు. ఇప్పుడు అది మిస్ అయింది. ఆ మిస్ అయిన దాన్ని బట్టి మనోడు ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ దేవుని దగ్గరికే వెళ్ళాలి దాని గురించి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చాడు, ఆయన దేనిని నిషేధించాడో అక్కడికే వచ్చి ఆ దెయ్యాల ఆత్మల్ని ఆయన అడుగుతా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు తప్పు చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్ లేదు. స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్ అంటే లోతుగా ఆలోచించగలిగే శక్తి, జ్ఞానం ఆయన దగ్గర లేదు. కాబట్టి మిస్ అయింది. చూడండి తర్వాత వచనం 28, 1 సమయాలు 28, 10, 11. అందుకు సౌలు యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా. మళ్ళీ యెహోవా నామమున ప్రమాణం చేస్తున్నాడు. ఎవరితోటి? ఆ సోది చెప్పే లేడీతో అనమాట. యెహోవా నామం ప్రమాణం, నీకేం శిక్ష లేదు, పర్వాలేదు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటాడు. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవాలని అడుగగా అతడు సమూయేలును రప్పించమని చెప్పాడు. ఓకే, 13-14. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి. అదే కదా ఇందాక చెప్పాం, దేవతలు అని రాసిన మన దగ్గర గాడ్స్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ దేవతలు అని లేడీని ఫీమేల్ జెండర్ రాశాడు, అక్కడ డిటీస్ అని రాయాలి ఇంగ్లీష్ లో. డిటీస్ అంటే దేవతలు, అక్కడ డిటీస్ అని లేదు, గాడ్స్ అని ఉంది. కాబట్టి ఆ దేవుళ్ళు అనమాట వాళ్ళు. ఎందుకంటే
దేవుళ్ళు అని ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ మనకి ప్రభువు ఒక్కడే అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది. ఈ పాస్టర్ గారులందరికీ ఆ వాక్యం ఫెమిలియర్ తెలుసు, పత్రికల్లో ఉంది. పత్రికల్లో ఉంటుంది. కాబట్టి ఆ దేవతలు ఈ మనం అనుసరిస్తున్న దేవుడు కాక ఉన్న దేవుళ్ళు అనమాట వాళ్ళందరూ. వాళ్ళని ఇంగ్లీష్ బైబిల్లో స్మాల్ జీ పెడతారు, వాళ్ళకి క్యాపిటల్ జీ పెట్టరు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు గమనించండి, స్మాల్ జీతో రాస్తారు గాడ్స్ అని. అలా స్మాల్ జీతో గాడ్స్ అని రాశారంటే అన్య దేవతలు అనమాట, అన్య దేవతలు లేక అన్య దేవుళ్ళు. జీ క్యాపిటల్ తో రాశారంటే మన దేవుడు. స్మాల్ జీ ఉంది సార్, స్మాల్ జీ ఉంటుంది డెఫినెట్ గా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి ఆయన పిలిచింది, అతను దుప్పటి కప్పుకొని వచ్చాడు కాబట్టి అతడు సమయాలని ఇలా అనుకున్నారు, కానీ నిజానికి అతను సమయాలు కాదనమాట. మరి సమయాలు కాదని మనకు ఎలా తెలుస్తుంది, ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం ఆయన కాదని? అంటే వచ్చినవాడు మాకు ప్రవచనం కూడా చెప్పి వెళ్ళాడు. సమయాలు కదా, మరి ప్రవక్త కదా అతను. చూద్దాం అది ఎక్కడుంది, చూడమ్మా 15వ వచనం చూడు. సమయాలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి తినను. నేనేం చేయాలో నాకు చెప్పడానికి నిన్ను పిలిచాను అంటున్నాడు సమయాల్ని. నేనేం చేయాలో నేను ఇంతకుముందు ఎవరిని అడిగేవాడిని? దేవుణ్ణి అడిగేవాడిని. కానీ దేవుని ఆత్మ నా దగ్గర లేదు కాబట్టి సమయాన్ని పిలిచాను. సమయాల్ని పిలిస్తే సమయాలు కదా రావాలా? ఇంకెవరో వచ్చారని నేను చెప్తే మీరు ఎలా నమ్ముతారు? నమ్మకండి. ఇంకెవరో వచ్చారని నమ్మడానికి వాళ్ళకు క్లూ ఉంటుంది అక్కడ. ఆ క్లూకి వెళ్తే మనకు అర్థమవుతుంది సమయాలు కాదు అని చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు సమయాలు చెప్పిన ఒక అంటే ఈ ఫేక్ సమయాలు అని మనం నేను అనుకుంటున్నాను, కాసేపు పోతే మీరు కూడా అనుకోవాల్సి వస్తుంది. ఆ ఫేక్ సమయాలు చెప్పిన ఒక ప్రవచనం చూడండి ఏమవుతుందో. చూడండి మా ఆయన చెప్పాడు, ఒక జ్యోతిష్యం చెప్తాడు ఏమైనా భవిష్యత్తు గురించి. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. చూసారు, యెహోవా పేరే చెప్తున్నాడు. ఇప్పుడు వీడు దెయ్యం అనుకోవడానికి మనం ఎట్లా నమ్ముతాం? దేవుని పేరే చెప్పి దేవుని పేరుతో ఉన్న ప్రవచనాన్ని ఆయన దేవుడు నీకు ముందు ఇచ్చిన ఆజ్ఞ, నువ్వు ఆ ఆజ్ఞని ఎలా డీవియేట్ అయిపోయావో దానిని బట్టి నీకు ఇలా జరిగింది బాబు అని చెప్తున్నాడు ఆయన. చెప్పాయా? యుద్ధం గురించి చెప్పాడు. యెహోవా నిన్నును ఇజ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా ఇజ్రాయేలీల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా. అండర్లైన్ చేసుకోండి. రేపే ఈవేళ నేను మాట్లాడుతున్నాను. రేపు నువ్వు నీ కొడుకులు అందరు చచ్చిపోతారని చెప్పాడు. అందరూ చచ్చిపోవాలి కదా. మరి ప్రవచనం అది దేవుడి దగ్గర నుంచి. ప్రవక్తని ఎందుకు మనం పిలుస్తాం? దేవుడు ఏం చెప్పాడో చెప్పు బాబు అని చెప్తాం. ఆ దేవుడు ఏం చెప్పాడో వీళ్ళు మనకు చెప్తారో అది అలాగనే నెరవేరుతుంది. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇంకొక రూల్ కూడా ఉంది. ప్రవక్తను ఎలా గుర్తిస్తాం? దేవుడు ప్రవక్త, దయ్యం ప్రవక్త అని ఎలా గుర్తిస్తాం అంటే, వాడు చెప్పిన ప్రవచనం ఉన్నట్టుగా నెరవేరిపోతే వాడి దేవుని ప్రవక్త. ఒకవేళ ఆడు చెప్పింది అలా నెరవేరకపోతే దెయ్యం ప్రవక్త అనమాట. ఆడు కరెక్ట్ అయినవాడు కాదు, అని చంపేయాలో అది ఏదో ఉంటది. కాబట్టి ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లోనే ఆ రూల్ కూడా ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రవచనం చెప్పాడు కదా, రేపు నువ్వు నీ కొడుకులు చచ్చిపోతారు వెంటనే అని చెప్పాడు. 18-19 చదువమ్మా. 18-19 చదివేసావా? రెడీ గుడ్. ఆ 19లోనే రేపు నీవు నీ కుమారులను సౌలుతో చెప్పాడు. కాబట్టి రేపు చచ్చిపోతారో లేదో మనం చూడాలా. ఎక్కడ ఉంటది అది? 1 సమయాలు 31 చూడు. అంతలో ఫిలిస్తీయులు ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములను ఉందెను. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కొడుకుల్ని చంపేశారనే చెప్పి రాయబడింది. కాబట్టి
అందులో నుంచి వచ్చిన ఆత్మ, సౌలు ఆత్మ, సమూయేలు ఆత్మ చెప్పినట్టుగానే సౌలు వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఎందుకంటే ఈ ప్రవచనం, ఈ లేఖనం ప్రకారం అదే కదా మనం అనుకుంటాం. ఎందుకంటే దీని మీద వచనాల్లో ఏముంది అంటే సౌలు కానీ వాళ్ళ కొడుకులు కానీ రేపే యుద్ధంలో చచ్చిపోతారని చెప్పాడు ప్రవచనం. ఈ కింద 31 ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పాడంటే వాళ్ళిద్దరూ చచ్చిపోయారని రాశారు. కొడుకులు చచ్చిపోయారు, సమూయేలు కూడా చచ్చిపోతాడు గాయపడి. సమూయేలు అంటున్నారు, సౌలు కూడా చనిపోతాడు. ఇక్కడతో ఇది అయిపోయింది, మనం ఇలా నమ్మేసి ఊరుకుంటాం. కానీ ఇంకొక క్లూ ఉంటుంది చూడండి. 2 సమూయేలు 2వ అధ్యాయం. నేను కుమారుడగు 8వ వచనం నుంచి చదువుతున్నాం. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును. ఇష్బోషెత్ ఎవరు కుమారుడు గుర్తుపెట్టండి, అండర్లైన్ కూడా చేసుకోండి. సౌలు కుమారుడు. ఇందాక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? పైన ఈ 31వ అధ్యాయంలో కుమారులు చచ్చిపోయారు, పేర్లు రాశాడు. అక్కడ ఇష్బోత్ చచ్చిపోయాడు అని రాశారా? లేదు కదా. అంటే ఇష్బోత్ అనేవాడు ఇంకా బతికా ఉన్నాడు. ఈ ఇష్బోత్ని వీళ్ళు పట్టుకొని వచ్చారు. ఎందుకు పట్టుకున్నారండి? ఇష్బోషెతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అషేరీల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీల మీదను, ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతని పట్టాభిషేకము చేశారు. వాళ్ళ కొడుకు సౌలు కొడుకుని తీసుకెళ్లి మళ్ళీ రాజుని చేశారు. ఇక్కడ ఆడేం చెప్పాడు అక్కడ సమూయేలు? నువ్వు నీ కొడుకులు నాశనం అయిపోతారు, రేపే చచ్చిపోతారు, మీకు ఇంకా భవిష్యత్తు లేదని లెక్క కదా. ఇక్కడేమైంది? సౌలు కొడుకే ఇష్బోతు మళ్ళీ రాజు అయ్యాడు. అంటే ఇప్పుడు అక్కడ చెప్పింది ఏం చెప్పాడు? అబద్ధం చెప్పినట్టుగా. అక్కడ అందుకని దొంగ సమూయేలు అనమాట, ఫేక్ సమూయేలు అక్కడ పైకి వచ్చినాడు. ఒరిజినల్ సమూయేలు అలాంటివి చెప్పడు. ఒరిజినల్ సమూయేలు దేవుని దగ్గర నుంచి ఏం ఆజ్ఞ వచ్చింది అది ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఆ ఉన్నది ఉన్నట్టు అట్నే జరిగిపోతుంది. ఒకవేళ జరగలేదు అంటే వాడు ఫేక్ ప్రవక్త అని చెప్పి ఓల్డ్ టెస్టిమెంట్ లో రాసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఉన్నట్టు జరగలేదు, నువ్వు నీ కొడుకులు నాశనం అయిపోతారంటే వాళ్ళు ఉనికి లేకుండా పోతారని చెప్పాడు. కానీ ఒక కొడుకు ఇంకా మిగిలి ఉండి భవిష్యత్తులో వాడు ఒక దేశానికి మళ్ళీ రాజు అవుతాడు. కాబట్టి ఈ మేడే ఫేక్ ప్రవచనం, ఒక తప్పుడు ప్రవచనాన్ని సమూయేలు అనే దొంగ సమూయేలు వచ్చి సౌలుకి చెప్పాడు అనమాట. దానివల్ల ఏమైంది? ఆత్మ నిత్యము జీవించి ఉండును అనే అనుభూతి కలుగుతుంది మనకి. కానీ అది ఆత్మ చచ్చిపోతుందని ఇంతకుముందు మనం ముందు పాఠంలో నేర్చుకున్నది కరెక్ట్ గా ఆత్మ చచ్చిపోతుంది అంతే. ఆత్మ చచ్చిపోయింది అంటే భూమి మీద మన ఉనికి లేదు అని లెక్క. మళ్ళీ మనం పైకి రావడం అయ్యేం ఉండవు. ఒకసారి పైకి వచ్చాము అంటే యేసు ప్రభు 2వ రాకడలో ఆయన లేపితే మనం పైకి రావాలి తప్పించి మధ్య మధ్యలో సోదిగాళ్ళు, ఈ జ్యోతిష్కులు వీళ్ళందరూ వచ్చి పిలిస్తే మనం పైకి వచ్చే పరిస్థితి లేదు. మనకి ఏమీ జ్ఞాపకం ఉండదని మనం నేర్చుకున్నాం లాస్ట్ పాఠంలో. మనం ఏమి దేవుని కూడా స్తుతించలేమని నేర్చుకున్నాం, మనం చీకట్లో ఉంటామని చచ్చిపోయిన తర్వాత. కాబట్టి మనం జీరో అనమాట. చనిపోయిన తర్వాత మనం ఎందుకు పనికిరాం. మరి అలాంటప్పుడు సమూయేలైనా అంతే, యేసు ప్రభు అయినా అంతే, ఎవరికైనా అదే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సమూయేలు మళ్ళీ లెగిసొచ్చి చెప్పాడు అనేది వట్టి అబద్ధము. ఆ సమూయేలు ప్లేస్ లో ఒక దురాత్మ పైకి వచ్చి చెప్పింది. అదే దురాత్మ కాబట్టి గాడ్స్ అని రాశారు ఇంగ్లీష్ బైబిల్లో. క్యాపిటల్ లేని జీఓడి గాడ్ వితౌట్ క్యాపిటల్ అంటే మామూలు దేవుళ్ళు అన్నమాట. దేవుళ్ళు అని పిలువబడేవారు. ఆ తప్పుడు దేవుడు ఎవడో బయటకు వచ్చి చెప్పాడు. రెండోది, ఒకవేళ సమూయేలు వస్తే పరలోకం నుండి రావాలి కదా మన లెక్కల ప్రకారం. భూమిలో నుంచి ఎందుకు వచ్చాడు? భూమిలో ఎవడుంటాడని రాశారు, సైతానుడు ఉంటాడని రాశారు కదా. ఇప్పుడు భూమిలో నుంచి బయటకు వచ్చాడంటే ఇది దెయ్యం అనమాట. కాబట్టి అది దురాత్మ, అది సమూయేలు ఆత్మ కాదు. అక్కడికి క్లియర్ అయి ఉంటుంది. కాబట్టి ఇతడు తప్పుడు సమూయేలు, ఇంపర్సనేటింగ్ అండ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రాఫిట్ శామ్యూయల్. ఇదిగో ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూడండి. హూ ఇస్ దిస్ శామ్యూయల్ అని రాశారు హెడ్డింగ్. దెర్ ఇస్ నన్ అదర్ దాన్ ఏ ఫాదర్ ఆఫ్ లైస్. నన్ అదర్ దాన్ ఏ ఫాదర్ ఆఫ్ లైస్. ఫాదర్ ఆఫ్ లైస్ అంటే అబద్ధములకు జనకుడు. వాడు అబద్ధం చెప్పాడు ఆదిలో.
అబద్ధం ఏం చెప్పాడు? నీవు నిత్యముగా జీవించే ఉందువు అని చెప్పేశాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పాడు ఆదాముతోనూ అవ్వతోనూ. 1 కొరింథీ 8:5 అండి. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడి వారు అనేకులు ఉన్నారు. అనేకులు అదే వాళ్ళ ఆ దేవతలు దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు సైతాన్ అని రాస్తున్నాడు ఇక్కడ. అబద్ధములకు జనకుడాడు. అబద్ధం అక్కడ ఆడాడు. ఆ అబద్ధం నిజమని నిరూపించుకోవడానికి ఆడు నిరంతరం ట్రై చేస్తానే ఉంటాడు. అలాగా వాడే ఈ చచ్చిపోయిన వాళ్ళ రూపంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం కూడా మన పితరులు చనిపోతే మనం మొన్న ఈస్టర్ సండేకి చర్చికి ఇది శ్మశానంకి వెళ్ళి బరియల్ గ్రౌండ్కి వెళ్ళి దండాలు పెట్టి దండలు వేసి ఏడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు, ముద్దులు పెట్టుకున్న వాళ్ళు ముద్దులు పెట్టుకుంటున్నారు, పూలు వేస్తున్నారు, అన్ని చేస్తారు. ఏం చేస్తారా? ఆ లోపల ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. మనం ఏం చేస్తున్నాం వాడికి ఏమీ తెలియదు. ఒక్కొక్కసారి మా నాన్నగారు కనిపించారండి, మా అమ్మగారు ఎవరైనా అన్నారు అనుకోండి, వీళ్ళకి కనిపించింది ఎవరు? వీళ్ళ నాన్నగారు అమ్మగారు కాదు, ఈ ఫేక్ అబద్ధములకు జనకుడే వీళ్ళు కనబడతాడు. వాళ్ళ అమ్మ రూపంలో నాన్న రూపంలో కనిపించి వాడు ఏదేదో మాటలు చెప్తా ఉంటాడు అనమాట. అప్పుడు వీళ్ళు ఏమి నమ్ముతారు? వీళ్ళు క్రైస్తవులే, నిజం క్రైస్తవులు, పుట్టుక క్రైస్తవులు అయి ఉంటారు. కానీ ఏ విషయంలో వీళ్ళు మిస్గైడ్ అవుతున్నారు అంటే ఆత్మ నిత్యము జీవించి ఉండెను. అది ఆత్మ నిత్యము అంటే సోల్ నిత్యము జీవించి ఉండదు. సోల్ విల్ డై అంతే. అదే ఒకసారి చనిపోతే ఒకసారి చచ్చిపోతారు, ఒకసారి పునరుద్ధరణ అవుతారని లేఖనం ఉంటుంది. సోల్ నిశ్చయంగా చచ్చిపోతుందని 18 ఎహెచ్కేల్ 18 రాసి ఉంటుంది. కాబట్టి అది వాస్తవం. మనం భూమి మీద ఉనికిని కోల్పోతాం మరణించామంటే. మరి మన దెయ్యం ఏమి ఉండదు, నథింగ్. మన దెయ్యం రూపంలో వాడు ఈ అబద్ధాలు జనకుడు ఉన్నాడు కదా సైతాడు, వాడు వచ్చి మాట్లాడతాడు. సమయాల ప్లేస్ లోనే వాడు వచ్చి మాట్లాడినప్పుడు మన ప్లేస్ లోనూ మన తల్లిదండ్రుల ప్లేస్ లో మన తాత ముత్తాతల ప్లేస్ లో వాడు వచ్చి ఎందుకు మాట్లాడతాడు డెఫినెట్ గా. ఓకే, ఈ అబద్ధములకు జనకుడు అనేది పాయింట్ ఆదికాండం 3:4 ఉంటుంది. మీరు వాటిని తిరిగినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వల్లే ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. కాబట్టి ఆ అబద్ధాన్ని నెరవేర్చుకోవడానికి అది సమయాల స్టోరీ అండి. సమయాల ఆత్మ పైకి రాలేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ ఎవరు సోది చెప్పేవాళ్ళు, ఎస్ట్రాలజీ చెప్పేవాళ్ళు, హస్త సాముద్రికం చెప్పేవాళ్ళు, న్యూమరాలజీ చెప్పేవాళ్ళు, ఇదంతా ఒకటి ఫేక్. వాళ్ళు చెప్తున్న మాటలలో ఎవరు పని చేస్తారు? ఇప్పుడు సోది చెప్పే ఆవిడ దేవుడు పెద్ద చదివిస్తుందా, స్కాలరా? ఏమి కాదు కదా. ఒక దెయ్యం దాన్ని ఆవరించి ఆ విషయాలన్నీ తెలియజేస్తుందా సోది చెప్పే ఆవిడికి. కాబట్టి అలాంటివి మనం ఎందుకు నమ్మకూడదు అంటే వాళ్ళలో దెయ్యాలు ఉన్నాయి. ఎవరిలో దెయ్యాలంటే దురాత్మలు. చచ్చిపోయినాడు ఆత్మ కాదండి. దెయ్యం అంటే చచ్చిపోయినాడు ఆత్మ కాదు. దెయ్యం అనగా దురాత్మ, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే దేవుని దూతలు. అంతకుముందు దేవుని దూతలు, ఇప్పుడు దెయ్యం దూతలు అయిపోయారు అనమాట. వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళలో ఉండి పనిచేస్తారు. ఈ హస్త సాముద్రికం చెప్పేవాళ్ళు కానీ, ఇయర్ అంతా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కానీ, ఇంకా ఏ ఉన్నాయి కదా మనం నమ్మేవి, ఆ మూఢ నమ్మకాలన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ దురాత్మలు క్రియేట్ చేస్తా ఉంటాయి. ఇది ఒక స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఉంటుంది. 2వ పాఠం సమయాల స్టోరీ అయిపోయింది. ఈ 2వ పాఠం ఏంటంటే మాథ్యూ 17వ అధ్యాయంలో ఉంటుంది. ఒక 3 వచనాలు చదివయ్యా. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. అది విషయం. ఇప్పుడు మోషే ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. మరి మోషే ఏలియా మనుషులే కదా, వాళ్ళు కూడా సోల్సే కదా. మనం నేర్చుకున్న పాఠంలో సోల్స్ వాళ్ళు. ఇప్పుడు ఈ 2 సోల్స్ అక్కడికి వచ్చేసాయి అంటే మరి వీళ్ళు చచ్చిపోయారు కదా, ఎలాగొచ్చాయి? ఇది మనకు డౌట్ వస్తుంది డెఫినెట్ గా. కాబట్టి ఈ డౌట్ మనం క్లియర్ చేసుకోవాలి. ఇందాక సమయాలు క్లియర్ అయింది కాబట్టి ఇది కూడా డౌటే. కాబట్టి ఈ డౌట్ కూడా క్లియర్ చేసుకోవాలి. వీళ్ళు ఆత్మలు చచ్చిపోయే, ఆత్మలకి ఏమీ తెలియదు, ఆత్మలు పడుకుని పోయే ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ 2 ఆత్మలు ఎలాగ యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు పాయింట్. కాబట్టి దీని గురించి కూడా మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. In the course of conversation, Jesus must have addressed them in the name or might have mentioned the
అనదర్ నేమ్ వైల్ స్పీకింగ్. ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మాట్లాడారు, అవన్నీ జరిగి తర్వాత వీళ్ళేమొచ్చి పడిపోతారు, పడుకుని పోతారు, నిద్రపోతారు. ఒకసారి ఈ 9వ వచనం చదువే. వారు కొండ దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము గురించి మీరు ఎవరితోనూ చెప్పవద్దు. అది కీ పాయింట్ ఇక్కడ. అది కీ పాయింట్. ఏదంటే ఇప్పుడు వీళ్ళు చూసింది వాస్తవమా దర్శనమా అనేది కీ పాయింట్. వాస్తవం అని అనడానికి లేదు. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా ఏమంటున్నాడంటే ఈ దర్శనమును గురించి మీరు ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. దర్శనము అంటే నిజం జరిగిందా లేకపోతే అదొక డ్రీమా? అది వాస్తవంగా జరిగింది కాదు. వీళ్ళకి ఇప్పుడు పద్మాస్ ద్వీపంలో యోహానుకి చాలా కనిపించాయి. మొత్తం పుస్తకం రాసి పడేశాడు, ప్రకటన గ్రంథం అంతా రాసి పడేశాడు. ఇదంతా దర్శనమా వాస్తవంగా జరిగిందా? దర్శనం కదా. ఆయన అన్ని పేజీలు ప్రకటన గ్రంథం అంతా రాశాడు. అలాగనే అది వాస్తవంగా జరగలేదని మీరు అక్కడ గుర్తుపట్టింది ఎలాగో ఇక్కడ కూడా వాస్తవంగా జరగలేదు. ఇది కూడా దర్శనమే. మనకి కళలో ఉంటుంది, కళలో మనం స్వర్గంలో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ వాస్తవం కళ్ళు తెరిచేసరికి ఏమొడదు. మన మంచం మీద మనమే పడుకుని ఉంటాం, అరే అనవసరంగా మంచి కళ పోయిందే అనిపిస్తుంది. అది దర్శనం. కాబట్టి ఇక్కడ వీళ్ళు చూసింది దర్శనం. దేవుడు వీళ్ళని దర్శన రూపంలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పాడు అనమాట. రెండోసారి. మొట్టమొదటిసారి ఎప్పుడు చెప్పాడు దేవుడు ఈ మాట? బాప్తిస్మ ఇచ్చేటప్పుడు. యేసు ప్రభు వారు ఆ దినం నుంచి తన పరిచర్య ప్రారంభిస్తాడు. అప్పుడు చెప్పాడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మీరు నమ్మాలని చెప్పి. చివరిలో ఇప్పుడు ఆ రోజు రాత్రి యేసు ప్రభు అరెస్ట్ అయిపోతాడు. ఇప్పుడు ఈ దర్శనాలు చూపించిన తర్వాత రేపు చచ్చిపోతాడు. మళ్ళీ చచ్చిపోయే ముందు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన్ని మీరు నమ్మాలని చెప్పి దేవుడు మన మీద ఒక గ్యారంటీ ఇవ్వడానికి అనమాట. ఇతను మనం నమ్మాలరా బాబు అని చెప్పడానికి కోసం ఆయన ఆ 2 సార్లు ఆ మాట చెప్పాడు. ఇది ఎలా చెప్పాడు? దర్శన రూపంలో చెప్పారు. ఎందుకు వాళ్ళ ముగ్గురికే చెప్పాడు అనేది వేరే విషయం. అందరు 12 మందికి చెప్పొచ్చు కదా అంటే 12 మందికి చెప్పడు. ఎవరు వెతుకుతారో వాళ్ళకే చెప్పాడు. 5వ వచనంలో ఉంది, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ప్రకాశవంతమైన మేఘము వారిని కమ్మి వేసెను. ఆ మేఘములో నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఆ మాట వినాలంట. అది దర్శనం చూపించాడు. ఆ దర్శనం కాబట్టి ఇది వాస్తవం కాదు కాబట్టి ఆ ఇద్దరు ఆత్మలో పైకి వచ్చాయని చెప్పడానికి లేదు. దర్శనంలో మనం ఎవరినైనా చూడొచ్చు, కళలో మనం మన పితరులందరినీ చూడొచ్చు, కానీ వాళ్ళు బతికిసి వచ్చారని అనడానికి లేదు కదా. అదే జరిగింది ఇక్కడ. కాబట్టి అది కూడా వాస్తవం కాదండి. సో మోసెస్ రిప్రజెంట్స్ ద వే. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎందుకు కనిపించారు, వేరే వాళ్ళు ఎవరైనా కనిపించవచ్చు కదా అని అనుకుంటాం కదా. దానికి కూడా ఒక క్లారిటీ ఉంది. మోషే ఎందుకు కనిపించాడంటే మోషే ధర్మశాస్త్రానికి ఛాయ అయి ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లో మొత్తం అంతా బేస్ అయ్యి ధర్మశాస్త్రం మీదే బేస్ అయి ఉంటుంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు తయారు చేశారు? మోషే, దేవుని ద్వారా. మొజాయిక్ లా అంటారు దాన్ని. అంటే దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ఎంతమందిని నడిపించాడు? మొత్తం ఇశ్రాయేల్ జనాలందరినీ నడిపించాడు. కాబట్టి మోషే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఇశ్రాయేలీలకి సాక్షి అయి ఉన్నాడు. రిప్రజెంటింగ్ ఇశ్రాయేలీ అనమాట. ఎవరు? మోషే. మరి ఏలియా ఎందుకు కనిపించాడు? రెండోది, ఏలియా మలాకీ గ్రంథంలో ఏం రాసి ఉంటుందంటే, ఇక్కడ రాశారా? మలాకీ గ్రంథంలో రాబో ఏలియా ఇతడే అని చెప్పి ఎవరిని గురించి చెప్తాడు? బాప్టిస్మ ఇచ్చి యోహాను గురించి చెప్తారు. బట్ బాప్టిస్మ ఇచ్చి యోహాను, ఏలియా ఈజ్ ఈక్వల్ టు బాప్టిస్మ ఇచ్చి యోహాను. బాప్టిస్మ ఇచ్చి యోహాను ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే నూతన నిబంధనలో క్రైస్తవులందరినీ స్టాండ్స్ ఫర్ న్యూ టెస్టిమెంట్ లో ఉన్న క్రైస్తవులు, అంటే విశ్వాసులకి. కాబట్టి ఆయన బాప్టిసాలు ఇస్తా ఉంటాడు కదా. ఎవరు? బాప్టిస్మ ఇచ్చి యోహాను. అందుకని అతనికి ఆ పేరు వచ్చింది. ఇతను నూతన నిబంధనలో ఉన్న మనందరినీ రిప్రజెంట్ చేసేవాడు. చర్చి. ఇది ఒక ప్రత్యేకమైన పాఠం ఉంది. బాప్టిస్మ ఇచ్చి యోహాను లింక్స్ విత్ ద చర్చ్ అని ఒక పాఠం ఉంది, భవిష్యత్తులో నేర్చుకుంటాం మనం. కాబట్టి సంఘాన్ని సూచిస్తాడు.
సో ఒక పక్క ఓల్డ్ టెస్టిమెంట్ విశ్వాస వీరులు, రెండో పక్క ఎత్తబడిన సంఘం, మధ్యలో యేసు ప్రభు. ఈ ముగ్గురిని చూపించడం ద్వారా దేవుడు మనకి ఏం చెప్తాడంటే దేవుని రాజ్యం ఎలాగన పరిపాలనా విధానం ఉన్నదో చెప్తాడు. పరిపాలనా విధానం దేవుని రాజ్యంలో హెడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్, ఈజ్ ద కింగ్. రాజులకు రాజుగా ఆయన ఉంటాడు. ఇక భూమి మీద ఓల్డ్ టెస్టిమెంట్ విశ్వాస వీరులు రాజులుగా ఉంటారు. వీళ్ళు పైకి కిందకి మధ్య ప్రవక్తలుగా ఉండేవారు సంఘము. ఇదంతా ఇప్పుడు మీకు కన్ఫ్యూషన్ గా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో మనం అవన్నిటి గురించి నేర్చుకునేటప్పుడు ఇది పునాది అవుతుంది. అందుకనే ఇది ఫౌండేషన్ కోర్స్ అనమాట దానికి. ఇట్ వాజ్ ద విజువల్ పిక్చర్ ఆఫ్ ద కమింగ్ గ్లోరీ ఆఫ్ జీసస్ అండ్ హిస్ కింగ్డమ్. దేవుని రాజ్యం యొక్క మహిమను గూర్చిన ఒక మిస్టరీని ఆయన విజువల్ గా మనకు చూపించాడు అనమాట వీళ్ళందరికీ. మూడో పాయింట్కి వెళ్దాం అండి. చూడమ్మా లూకా 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. దొంగోడు కేసు అండి ఇది. యేసు ప్రభుని సిలువేసేస్తే అటుపక్క ఇటుపక్క ఇద్దరు దొంగలు వేస్తారని మీకు కూడా తెలుసు. అందులో ఒక దొంగ యేసు ప్రభుని అడుగుతాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు మీకు అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఈ నేడు నీవు అనే దగ్గర మళ్ళీ ఒక కన్ఫ్యూషన్. చచ్చిపోయినోడు వెంటనే పరదేశంలోకి షిఫ్ట్ అయిపోయాడని అనిపిస్తుంది ఆ వాక్యం చూసినప్పుడు కదా. పరదేశంలోకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది ఎందుకు ఇది మిస్టీరియస్ అయిపోయిందంటే, దొంగోడు పరదేశంలోకి షిఫ్ట్ అయిపోతున్నాడు, యేసు ప్రభు ఎక్కడున్నాడు అప్పుడు? సమాధిలో, శిలువ మీద ఉన్నాడు. ఒకవేళ చచ్చిపోతే సమాధిలో ఉంటాడు. దొంగోడు మాత్రం పరదేశంలోకి వెళ్ళిపోతాడు. ఇది ఏమో న్యాయమా? ఆలోచించడానికి కూడా ఇబ్బందిగా ఉందిగా. యేసు ప్రభు ఏమో శిలువ మీద తన్నులు దాస్తా ఉంటాడు, తర్వాత తీసుకెళ్లి గుడ్డ మొక్కలో చుట్టేసి ఎక్కడ సమాధిలో పెడతాడు. ఈ దొంగడేమో పరదేశంలోకి వెళ్ళిపోతాడంట. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు నేడే నేడే నేడే. అక్కడే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి. మన బైబిల్ గ్రంథం అంటే నూతన నిబంధన గ్రంథం రాసేటప్పుడు ఒరిజినల్లో కామాలు ఫుల్ స్టాప్లు పెట్టలేదు. ఆ పంక్చుయేషన్ అంటారు దాన్ని. ఈ పంక్చుయేషన్ అనేది తర్వాత కాలంలో పెట్టారు. ఎప్పుడు 15వ శతాబ్దంలో పెట్టారు. ఈ పంక్చుయేషన్ లేని రోజుల్లో ఇవన్నీ కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా డైరెక్ట్గా ఉంది, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అనేది. పంక్చుయేషన్ పెట్టిన తర్వాత వీళ్ళు ఒక్క కామ ఒక వర్డ్ ముందు పెట్టవలసిన కామ ఒక వర్డ్ తర్వాత పెట్టారనమాట. దానివలన మనకు ఆ మిస్టేక్ అయ్యింది. దాని గురించి ఒక ప్రత్యేకమైన పాఠం ఉంది, ఎప్పుడైనా చెప్దాము. ఇక్కడ రాశాడు చూద్దాం. కామా కిల్స్ ద మ్యాన్ అని ఒకటి ఉంటుంది. రిమెంబర్ మీ వెన్ యువర్ కింగ్డమ్ కమ్, రిమెంబర్ మీ దట్. చూద్దాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, తమిళ్ ట్రాన్స్లేషన్ రిఫరెన్సెస్ దట్ ద థీఫ్ కాల్డ్ జీసస్ లార్డ్ ఈస్ ఎరోనియస్ అని రాసి ఉంటుందట తమిళ్ బైబిల్లో. ఒరిజినల్ ప్రకారం ఈజ్ మీన్స్ కాల్డ్ ద జీసస్ రిఫర్ ది NIV ట్రాన్స్లేషన్ లో కరెక్ట్ గా ఉంటుందని చెప్తున్నాడు. For surely the thief did not recognize Jesus as Lord. I do so would mean receive a Holy Spirit. ప్రభువా అంటున్నాడు కదా. ఇది ఏమంటే పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు ఈ మర్మం ఎవరికి తెలియలేదు ప్రభు అని చెప్పి. అలాంటప్పుడు వాడు ఎలా చెప్పేస్తాడు ఆ మాట? దొంగోడు ఎలాగ చెప్తాడు అని అంటారు. ఇఫ్ ఐ గో, ఇది చూడండి 14:3 యోహాను ఒకసారి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మల్ని తీసుకొని పోవుతాను. అప్పుడు తీసుకెళ్తాడు యేసు ప్రభు. ఈ శిలువ మీద ఉండినప్పుడు నన్ను పరదేశికి తీసుకెళ్లేది ఆయన వల్ల కాదు, యేసు ప్రభు వల్ల కాదు. యేసు ప్రభు ఎప్పుడు తీసుకెళ్తాడంటే అప్పుడే తీసుకెళ్తాడు.
ఆ రోజే నన్ను తీసుకెళ్ళిపోతాడని నేను ఎలా నమ్మాలి? కానీ దొంగోడు అలా అంటున్నాడు కదా. దొంగోడు ఏదో అడిగాడు అనుకోండి, పోనీ ఒరే ఇప్పుడు అవదురా బాబు, తర్వాత వెళ్ళాలి మనం అని చెప్పాలి కదా. ఈయన ఏం చెప్తున్నాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉందని చెప్పేశాడు. ఆ మాట పట్టుకొని మనం ఏమనుకుంటున్నాము, చచ్చిపోయిన ప్రతి ఒక్కడు చచ్చిపోయిన వెంటనే వాడు పరదేశంలోకి వెళ్ళిపోతున్నాడు అనే భ్రమలో ఉన్నాం. అసలు మనం నేర్చుకుంటున్న పాఠం ఇవేం కాదు కదా. ఏం పాఠం? సోల్ గురించి నేర్చుకుంటున్నాం. సోల్ అంటే మనిషి చచ్చిపోవడం. మనిషి చచ్చిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడంటే యేసు ప్రభు చెప్పాడు కదంటే పరదేశంలోకి వెళ్ళిపోతాడు. దొంగోడు కూడా పరదేశంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మీరు నేను కూడా పరదేశంలోకి వెళ్ళిపోతామని చెప్తున్నాం. కానీ పరదేశంలోకి వెళ్ళడం అనేది జరగదు అని చెప్పి యోహాను 14:3 రాసి ఉంటుంది. ఏం రాశాడు? మళ్ళీ చదవయ్యా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అప్పుడు తీసుకెళ్తాడు. అప్పుడు వరకు ఎవడు పరదేశంలోకి వెళ్ళడానికి లేదు. మరి ఈడేలాగా వెళ్ళిపోతాడు పరదేశి? సో ఏదో మిస్టేక్ జరిగింది. అయితే పరదేశి మీనింగ్ అన్న తేడా ఉండాలి, లేకపోతే సెంటెన్స్ లో పంక్చుయేషన్ పెట్టేదన్న తేడా ఉంటుంది. సో మోస్ట్ వేరే ట్రాన్స్లేషన్ లో బాగుంది. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే నేను మళ్ళీ వచ్చి నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా నా దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అది మామూలుగా వాడుక భాష ట్రాన్స్లేషన్ అది తెలుగులో. అయితే ఇప్పుడు దానివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే ఎవరు చచ్చిపోయిన వెంటనే పరదేశంలోకి వెళ్ళరు. ఎవడు ఏ ఆత్మ కూడా మనం ముందు నేర్చుకున్న పాఠాన్ని జ్ఞాపకం చేసుకోండి మాటికి. సోల్ చచ్చిపోయిన తర్వాత మట్టి అయిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈయనని ఇచ్చిన ఊపిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే, ఫినిష్. ఊపిరి వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మరి దెయ్యం రావడం, మళ్ళీ ఇంకేదో చెప్పడం, వల్ల జ్ఞాపకం చేసుకుని మా నాన్న ఇదండి, మా అమ్మ ఇదండి, ఇవన్నీ చెప్పడం, ఇవేమీ ఉండవు. చూద్దాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయిన వెంటనే ఎవరు పరదేశంలోకి వెళ్ళరు. నెక్స్ట్ అపోస్తల కార్యం 1:6. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, దానిని తెలుసుకోవటం మీ పని కాదు అని చెప్పారు కదా. కాబట్టి రెండో రాకడలో ఇప్పుడు ఇందాక నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు కదా. ఆ ఎప్పుడొచ్చి తీసుకెళ్తావా అని అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పట్లేదు యేసు ప్రభు. కాలాల సమయాలు మన చేతుల్లో లేవు, తండ్రి చేతిలో ఉన్నాయి. ఆయన చెప్తాడు, అవి ఎవరికి తెలీదు, కుమారునికైనా తెలియదు అని మాట. అప్పుడు మనకి రెండో రాకడ ఎప్పుడో తెలియదు, ఎప్పుడొచ్చి మనల్ని తీసుకెళ్తాడో తెలియదు. కానీ ఇంకో చోట ఏం రాశారు, అన్ని మీకు వెల్లడి చేసేసాను, మీకు తెలియకుండా నేను ఏమీ దాచలేదని ఇంకో చోట రాశారు. మరి అప్పుడు దానికి ఇది కాంట్రవర్సీ పాయింట్ అవుతుంది కదా. అప్పుడు ఎవరికి తెలియదని, మీకు తెలియకుండా నేనేమి దాచలేదని చెప్పి అక్కడ చెప్పి, ఇక్కడేమో ఏమి తెలియవు, మేము తర్వాత తండ్రికి తెలుస్తాయని చెప్పేసి ఇక్కడ అంటే, ఇవి రెండు ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా అవుతాయి. కాబట్టి ఇవి కూడా మనకి సాల్వేషన్ అంటే సొల్యూషన్ దొరకాలి ఈ పాయింట్లకు కూడా. 24వ వచనం చూడండి, 22-24. లూకా 22-24. 22-24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా, అదే సార్ కాదు. There was also a strife among them, which of these should be accounted the greatest. కరెక్ట్ చదివావు, అదే చదివావు. వివాదం పుట్టగా వారు ఈ పనిని చేయబోవాడు ఎవడో అని తమలో తాము అడుగు కొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనేను, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులు అనబడుదురు. కాబట్టి ఇది ఎందుకు అన్నాడంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే, దొంగోడు యేసు ప్రభు అన్నాడు లార్డ్ లార్డ్ అంటున్నాడు కదా, ప్రభువా అంటున్నాడు. ఇక్కడ ప్రభువా అంటే అతను ఇంకా ప్రభు అవ్వలేదని చెప్తాడు. ఎందుకంటే అన్యజనులలో, మళ్ళీ చదువు, అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. కాబట్టి ఆ రాజులు దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రభువా అన్నాడు. ఎందుకంటే ఇతను ప్రభు అని గుర్తించడానికి అపోస్తలుల కార్యంలో
పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడినప్పుడు వాళ్ళు నిజంగా రికగ్నైజ్ చేస్తారు. ఆత్మ వచ్చినప్పుడు మీకు సర్వసత్యంలోనికి నడిపించడం అని చెప్తాడు కదా. ఆ ఆత్మ అప్పుడు వస్తుంది, 50వ రోజులో పెంతెకొస్తు దినం రోజు వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ప్రభువుని గుర్తించి ఇంకా లోతుగా సత్యమందు ఎదుగుతారు అనమాట. ఈ ఏమీ లేకుండా దొంగోడు ప్రభు అనేసాడు, దొంగోడిని రక్షించేశాడు, దొంగోడు పరదేశంలోకి వెళ్ళిపోయాడు, యేసు ప్రభు ఈయన పరదేశంలోకి తీసుకెళ్ళిపోయాడు, అవన్నీ కరెక్ట్ కాదు. యేసు ప్రభు పరదేశంలోకి నేను తీసుకెళ్ళలేదు, యేసు ప్రభువే పరదేశంలోకి వెళ్ళలేదు, ఈయన ఎక్కడ వెళ్తాడు కాబట్టి తీసుకెళ్ళలేదు. దాని గురించి చెప్తాను తర్వాత. ఒకసారి ఇక్కడికి రండి. మనం గుర్తించవలసింది ఏంటంటే చచ్చిపోయిన వాడు వెంటనే పరదేశంలోకి పోడు. ఎందుకంటే చచ్చిపోయిన వాడు మట్టిలో పడుకుని ఉంటాడు. మాథ్యూ 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. నువ్వు 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 దేవుడు అయితే మమ్మల్ని రక్షించు అది ఇది అని చెప్పారు కదా, ఆ పాయింట్ అది. బోత్ రాబర్స్ హీ ఇప్పుడు ఇన్సల్ట్స్ ద లార్డ్. ఇద్దరు దొంగలు కూడా దేవుని యాక్చువల్లీ ఇన్సల్ట్ చేశారట. ఈ రికార్డ్ ఎక్కడుంది? 15 మార్క్ 15:32 ఉంది. ఇద్దరు ఇన్సల్ట్ చేశారు అన్నది. దే మచ్ ఆఫ్టర్ వాచింగ్ ద అబ్జర్వ్ జీసస్ వన్ ఆఫ్ దమ్ జీసస్ ఇన్నోసెన్స్. ఆ ఇద్దరు ముందు ఇన్సల్ట్ చేసిన తర్వాత అందులో ఒకడికి యేసు ప్రభుని చూడగా అనిపించిందంట. వాడు ఇతను వాస్తవం, ఇతను చెప్పింది కరెక్ట్ అయి ఉంటుందని మనసులో వాడికి అనిపించింది. అప్పుడు వాడు యేసు ప్రభు యొక్క ఇన్నోసెన్స్ ని గుర్తించి వాడు రెండో వాడు ఈ మాట మాట్లాడాడు అనమాట. ఏ మాట మాట్లాడాడు? 23 లోక 23:40-41 ఉంటుంది చూడు. ఆడి ఫ్రెండ్ ని నిందిస్తాడు అనమాట. తప్పుడే అలా అనకూడదు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని. లార్డ్ అన్నాడా? యేసు అన్నాడా? లార్డ్ అని అనలేదు, ప్రభు అని అనలేదు. గమనించండి, యేసు అంటున్నాడు. వాళ్ళు ఇలాంటి మనిషిగానే గుర్తించారు. ఎందుకంటే వాడికి ఏమి తెలియదు కదా. ఒక దేశద్రోహం చేసిన, రాజ్యద్రోహం చేసిన ఒక మనిషిని సిలివేస్తున్నారనే ఉన్నది దొంగడు బ్రెయిన్ సెటప్ లో. ఆడందుకే యేసు అనే పిలుస్తున్నాడు అని చెప్పాడు. అయితే మరి అలాంటి నువ్వు వెంటనే పరదేశంలోకి తీసుకెళ్ళిపోయి పౌలు, ఈ 12 మంది శిష్యులు రకరకాలుగా వాళ్ళు చచ్చిపోయారు కదా, మ్యాటియర్స్ అయిపోయారు కదా, వాళ్ళందరినీ తర్వాత ఎప్పుడో తీసుకెళ్తావా? ఏమి న్యాయం అని మనకు అనిపిస్తుంది. కానీ అది ఇవి ప్యూర్లీ ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి చచ్చిపోయిన వెంటనే పరదేశంలోకి వెళ్ళడు. మనిషి చచ్చిపోయిన వెంటనే ఇంతకు ముందు పాఠంలో మనం నేర్చుకున్నట్టు మట్టికి మట్టి, ఊపిరికి ఊపిరి. అది యోహాను 19:19. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసు అని పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించాను కదా. ఇప్పుడు యూదుల రాజు అని ఎవడు గుర్తించలేదు. ఈయన చెప్పుకున్నారని చెప్పి చేశారు, అరెస్ట్ చేశారు. ఇతన్ని ఇన్సల్ట్ చేయడానికి అని చెప్పి ఒక యూదుల రాజు అంటే ఎలా ఉండాలి? మంచి గంభీరంగా ఉండి, ఒక కిరీటము, మంచి డ్రెస్సింగ్, మంచి గుర్రం, కత్తి అన్ని పట్టుకొని ఉండాలి. అవి ఏమీ లేవు, బట్టలు లేవు, చిన్న గోచిలాంటిది పెట్టారు, సిలువ వేసి మేకులు కొట్టేశారు. అతనికి యూదుల రాజు అని పేరు పెడుతున్నారంటే ఇన్సల్ట్ చేసినట్టే కదా. ఆ ఇన్సల్ట్ లో వాళ్ళు ఏం రాశారో చూసారా? మన ఈ క్రాస్ ఫొటోస్ మీద ఉంటాయి చూడండి, INRI అని. ఈ INRI అంటే మీనింగ్ ఎవరికైనా కావాలంటే రాసుకోండి. అది ఈ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అని అన్నాడు. రాజ్యంతో వచ్చినప్పుడు రాసింది. రాజ్యంలోకి వచ్చినా రాజ్యంతో వచ్చినా ఇంకా ఏది రాలేదు కదా. ఆ శిలువ మీద ఉంటుండగా ఏమీ రాలేదండి. ఇంకా క్లారిటీ ఇస్తాడు. రైట్, అది నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు 18వ అధ్యాయంలో
36, 37 వచనాలు చదువుకోగా. యేసు, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని. ఇక్కడ ఒక క్లూ పాయింట్ ఉంది. మేము ఇంతకు ముందు పాఠంలో చెప్పాము, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అనేటప్పుడు ఏ లోక సంబంధమైంది? పరలోక సంబంధమైంది అనేసుకుంటాం మనం సింపుల్ గా. పరలోక సంబంధమైనది కాదు. మనం 3 లోకాలు అనే సబ్జెక్టు మాట్లాడుకునేటప్పుడు యూదుల యుగము, సువార్త యుగము అని చదువుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేసేసింది ఏ యుగంలో వేశారు? అప్పుడు యూదుల యుగమా, సువార్త యుగమా? యూదుల యుగంలో వేస్తారు. యూదుల యుగంలో వేస్తారు. సువార్త యుగం కంటిన్యూ అవుతుంది. అక్కడ యూదుల యుగం ముగించబడుతుంది, సువార్త యుగం స్టార్ట్ అవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే యుగం ఏంటి? 3వ ప్రపంచం, మెస్సియానిక్ ఏజ్, రాబో లోకము. అది మెస్సియానిక్ ఏజ్ అంటారు. అంటే అది మనం ఆశిస్తున్న పరలోకం అన్నమాట. పరలోకంలో ఉండదు, భూమి మీద ఉంటుంది. నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నాం కదా, ఎక్కడికి వచ్చుగాక? భూలోకానికి వచ్చుగాక. సో భూమియే 3వ ప్రపంచం, 3వ లోకం అంటే భూమి. ఇక్కడికి దేవుని రాజ్యం రావాలి. ఇప్పుడు ఈ దేవుని రాజ్యం ఎవరి లోకం? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే ఇప్పుడు ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? సైతానుడు పరిపాలిస్తున్నాడు. ఆడి పరిపాలనలో ఉన్న లోకం నాది కాదు, నాది రాబో లోకం. ఈ కాలం ముగించబడుతుంది, సువార్త యుగం ముగింపులో కొత్త లోకం ప్రారంభం అవుతుంది. ఆ లోకంలో నా రాజ్యం ప్రారంభం అవుతుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. ఆ మాటే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఇంతకుముందు మనం దీని గురించి డీటెయిల్ గా నేర్చుకున్నాం కాబట్టి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో దేవుని రాజ్యం అలాగుంటుంది. దేవుని రాజ్యం కోసం ఇంకా మనం ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే చచ్చిపోయిన వాళ్ళందరూ లెగిస్తారు, చనిపోయిన ఆత్మలన్నీ లెగిస్తాయి. ఇప్పుడు లేవడాలు లేవు. అపోస్తుల కార్యం 2:31 క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను కదా. ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానం గురించి చెప్పాడు. క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మనం కూడా చచ్చిపోయి లెగుస్తాం. క్రీస్తు ప్రథమ ఫలం అని చెప్పాడు కాబట్టి మొత్తం మానవాళి అందరి కొరకు యేసు క్రీస్తు చనిపోయాడు. మొత్తం మానవాళ్ళందరినీ మరణం నుంచి లేపడానికి చనిపోయాడు కాబట్టి అందరూ మరణం నుంచి లెగుస్తాం. కాకపోతే మన లెక్క ప్రకారం దేని తర్వాత ఎప్పుడు ఎవరెవరు క్రమం చప్పున మనం లెగిస్తాం అనమాట. ప్రథమ ఫలం అయితే ఆల్రెడీ లెగిసిపోయాడు కాబట్టి మనం కూడా డెఫినెట్ గా లెగిస్తాం. ప్రథమ ఫలం చనిపోయిన తర్వాత లెగిసాడు, అది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మనం కూడా పునరుద్ధానుడు అవుతాము అంటే చనిపోకుండా ఎవడు పునరుద్ధానుడు అవడు. ఒక విత్తనం చస్తేనే గాని కొత్త మొలక రాదని చెప్పి లేఖనం రాస్తుంది. కాబట్టి మనం అందరం చచ్చిపోయిన తర్వాత పునరుద్ధానం అవుతాం, కానీ ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్ఫర్ అయిపోతాం. ఈ బట్టలు టక్కని కింద పడిపోయి మనం అందరం దెయ్యాలు అయిపోయి పైకి వెళ్ళిపోతాం. ఇలాంటి కథలన్నీ మనకు చాలా యూట్యూబ్ లో వస్తా ఉంటాయి. కానీ డోంట్ బిలీవ్ ఆల్ దట్. లేఖనం ఏం చెప్తుందో దాన్నే మనం నమ్మాలి, కానీ అలాంటి ఫేక్ స్టోరీలు మనం నమ్మకూడదు. రైట్. లూకా 23:43 I say unto you today you shall be. ఇది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అది ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను చెప్పాడు కదా. ఆ నేడు అనే సబ్జెక్ట్ గురించి చెప్తున్నాడు. అది ఎలాగా మిస్ ట్రాన్స్లేట్ అయ్యిందో, ఒక కామా తప్పు ప్రింటింగ్ అయ్యిందండి. అది డీటెయిల్డ్ గా ఇక్కడ ఉంటుంది చూడండి. And Jesus said unto, verily I say unto thee, today thou shalt be with me in paradise. ఆ లేఖనం చూడండి, కొంచెం పెద్ద చేస్తాను. చూసారా? Jesus said unto them, comma, verily I say unto thee, today you shall be. ది తర్వాత ది అంటే యు అండి, THEED అంటే యు. అది బ్రిటిష్ లో ఇంగ్లీష్ లో రాశారు. టుడే యూ షాల్ బి విత్ మీ అని రాశారు కదా. ఇప్పుడు దాన్ని ఒక కామా మారిస్తే దాని మీనింగ్ ఎలా మారిపోతుందో చూడండి. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 ఇచ్చారు
చూడండి, ముందు 1 చూడండి. వెరైలీ కామా ఐ సే అంటు ది కామా టుడే యూ షాల్ బి విత్ మీ. మీనింగ్ మారిపోయింది, గమనించండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది. ఇందాక టుడే తర్వాత పెట్టాడు కామా, కనిపిస్తుందా? ఎగ్జాంపుల్ 2 లోనే టుడే తర్వాత కామా ఉంది. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 రెండు చూడండి. ఆ కామా టుడేకి ముందు ఉంది, టుడేకి తర్వాత ఉంది. రెండిటి మీనింగ్ గమనించండి, నేను చెప్తాను తర్వాత. మీరు రాసుకున్నట్టున్నారు ఆల్రెడీ. మీరు మీరు మరి మీరు అడ్వాన్స్ గా ఉన్నారు వీళ్ళందరికన్నా. చెప్తున్నప్పుడే మీరు చెప్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది. బెంగళూరులో అర్థం తీసుకున్నాను. చెప్పండి సార్. అందరు రాసుకున్నారా? ఫోటోలు కావాలంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మొదటి దాని మీనింగ్ చూడండి. వెరైలీ ఐ సే అంటు ది టుడే యూ షాల్ బి విత్ మీ. ఈ రోజు నేడే నీవు నాతో పరదేశంలో ఉన్నావు అనే దాని పైన, ఈ రోజు నేను చెప్తున్నాను నువ్వు నాతో పరదేశంలో ఉంటావు కింద దానికి. వెరైలీ ఐ సే అంటు యూ టుడే, ఈ రోజు నేను చెప్తున్నాను నీవు నాతో పరదేశంలో ఉంటావు. నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నదానికి, ఈ రోజు చెప్తున్నాను నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నదానికి తేడా ఉందా లేదా? అది యేసు ప్రభు చెప్పాడు. ఈ కామా అనేది పంక్చుయేషన్ చేసిన ఆయన పేరు నా బైబిల్లో ఉంది, తర్వాత చెప్తాను. సామాన్యుడికి తెలిసింది. అయ్యా సామాన్యుడికి ఏమండి, అక్కడ అసలు కామాలు గీమాలు ఏముండవు, ఒరిజినల్స్ లో మొత్తం రాసుకెళ్ళిపోతారు. అది ప్రాబ్లం. అంతే. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు 15వ శతాబ్దంలో మారింది ఇది. ఇంగ్లీష్ వర్షన్ మీకు ఆ ట్రాన్స్లేషన్ పేర్లు చెప్తాను, తర్వాత రాసుకుందరు. కానీ 15th సెంచరీలో పంక్చుయేషన్ చేశారు దీనికి. ఈ పంక్చుయేషన్ చేసినప్పుడు వచ్చిన మిస్టేక్ వల్ల ఒక తప్పుడు సిద్ధాంతం మళ్ళీ జనంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇలాగ ఎందుకు జరుగుతుంది అంటే, మనం ఎవరి సామ్రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు? సైతానుడి కంట్రోల్లో ఉన్నాం. రెండవ లోకం అంతా కూడా సైతాన్ కంట్రోల్లో ఉందని చెప్పి రాసి ఇంత ముందు పాఠాల్లో మనం నేర్చుకున్నాం. అందుకే మన పాఠాలు లైన్ మీదే నేర్చుకోవాలి. వెనకది ముందు దానిక నేర్చుకుంటే అర్థం అవ్వదు. మన లోకం అంతా సైతాన్ కంట్రోల్లో ఉంది. గ్రాడ్యువల్ గా వెలుగు విస్తరించే కొద్దీ చీకటి సామ్రాజ్యాన్ని వెలుగు జయిస్తుంది. ఇంకా కొంచెమే జయించింది, మన కొద్ది మందికే వెలుగు పొందుకున్నాం. ఆ కొద్ది మంది నుంచి ఇంకా ఇంకా విస్తరించి పెద్దగా అవుతుంది కదా. ఆ పెద్దగా అయినప్పుడు మొత్తం అందరికీ వెలుగు సంచరిస్తుంది అనమాట. వస్తాడు వాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ పంక్చుయేషన్ గురించి ఎందుకు అలా జరుగుతూ ఉన్నది అనేది సైతాన్ కంట్రోల్లో వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడో దానికి వ్యతిరేకంగా వీడు చెప్తా ఉంటాడు. కాబట్టి మనల్ని కన్ఫ్యూషన్ చేసే దాంట్లో భాగంగా ఇవి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి మనం బయటపడాలంటే మనలో దేవుని వెలుగు ఉండాలి. ఆ దేవుని వెలుగు ఎవడో వాడిచ్చాడు వీడిచ్చాడు కాదు, దేవుని వెలుగు లేఖనంలో ఉంటుంది. కాబట్టి లేఖనాన్ని గట్టిగా పట్టుకొని మనం వేలాడితే ఏదో ఒక రోజు వెలిగింపబడతాం. వెలిగింపబడిన రోజు గూగుల్ బైబిల్ పంక్చుయేషన్ కొట్టానండి. కొడితే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి, బట్ దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్స్పైర్డ్ అండ్ కెన్ సమ్ టైమ్స్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ద పాసెస్ సచ్ as లోక 23 ఇదే 23-43 ఇస్తాడు. అది గ్రేట్ మిస్టేక్ అనమాట. రైట్, మీకు అర్థమైంది కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మన లోకంలో ఇప్పుడు వాడుతున్నది చూడండి. అదొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకడికి ఉరిశిక్ష పడింది. ప్రెసిడెంట్ గారు, సారీ సార్, నమస్తే. ప్రెసిడెంట్ రిక్వెస్ట్ ఏదో పెడతాం కదా, ఉరిశిక్ష నుంచి తప్పించాలంటే ప్రెసిడెంట్ గారు చేస్తే మనం ఉరిశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఏదో అప్పీల్ చేశారు, క్షమాపణకి అప్పీల్ చేస్తే అక్కడి నుంచి ఒక ఆర్డర్ వచ్చింది ప్రెసిడెంట్ గారి దీని నుంచి. ఆ ఆర్డర్ ఏమొచ్చిందంటే కిల్ హిమ్ నాట్, చూడండి అక్కడ కిల్ హిమ్ నాట్ కామా స్పేర్ హిమ్ అని వచ్చింది. అప్పుడు టెలిగ్రామ్ కాలం కదా, ఇప్పుడులాగా ఈమెయిల్స్ ఇవి లేవు. టెలిగ్రామ్ చేసేవాడు మోర్స్ కోడ్ రూపంలో. ఎంతమందికి తెలుసు మోర్స్ కోడ్?
నా వయసు ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, చిన్న వాళ్ళకి తెలియదు. మోర్స్ కోడ్ ఉంటుంది. టెలిగ్రామ్ చేయడం అంటే ఆడు అక్షరాలు రాయడం కాదు, టకా 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 కొడితే ఈ టకా టకా సౌండ్ ని బట్టి అవతల అక్షరాలు రాసుకునేవాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ మోర్స్ కోడ్. ఆ టైంలో ఇక్కడ ఏం మిస్టేక్ జరిగింది చూడండి. 2 ఎగ్జాంపుల్స్ రాశారు స్క్రీన్ మీద. కిల్ హిమ్ నాట్ కామా స్పేర్ హిమ్. వాణిని చంపొద్దు, వాణిని చంపొద్దు. రన్ చేయండి, అయిపోయాక ఆప్షన్. వాణిని చంపొద్దు, బతికించండి. అక్కడ కామ ఒక్కటి కొంచెం నాట్ ముందుది, నాట్ వెనకాల పెట్టారు చూడండి. అప్పుడు ఏమైంది? కిల్ హిమ్ నాట్ స్పేర్ హిమ్. అసలు అది వదలొద్దని చంపేయండి అని చెప్తున్నారు. చూసారా, ఒక్క కామా వలన ఏమైంది? వాడు ప్రాణం పోయింది. కామా కిల్స్ ద మ్యాన్ అని చెప్పంటారు దీన్ని. కాబట్టి ఇది విషయం. ఇప్పుడు మీకు యేసు ప్రభు చెప్పిన మాటకి అర్థం బాధపడి ఉంటుంది. జనరల్ టాపిక్స్ కూడా మనం తీసుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం తర్వాత పాయింట్కి వెళ్తాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం కామాల గురించి, ఫుల్ స్టాప్ల గురించి, పంక్చుయేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. బైబుల్ వాజ్ డివైడెడ్ ఇంటూ చాప్టర్ బై కార్డినల్ హ్యూగో ఇన్ 1236 AD. 1236 AD. It was then divided into verse by Rabbi Nathan and adapted by Stevens in English printer in 1555. కావాలంటే అది ఫోటో తీసుకుని పెట్టుకోండి. కాబట్టి అప్పటి వరకు బైబిల్ని పంక్చుయేషన్ పెట్టలేదు. ఆ పంక్చుయేషన్ పెట్టలేనప్పుడు బైబిల్ని వెతకడం అంటే సముద్రంలో చిన్న ఉంగరం పడేసి ఎతికినట్టే. అంత కష్టపడి ఉండేది ఒక వాక్యం బయటకు తీయాలంటే. ఈరోజు చాప్టర్స్, వర్సెస్ డివైడ్ చేశారు కాబట్టి ఈజీగా మనం ఏది కావాలంటే టక తీసుకోగలుగుతున్నాం. దేవుని కృప వాళ్ళందరికీ అంత జ్ఞానం ఇచ్చి ఆ రోజుల్లో దాన్ని అలాగా అంత పెద్ద గ్రంథాన్ని, అది ఇప్పుడులాగా చిన్న బైబిల్ గ్రంథం కూడా కాదు, ఇంత చుట్టలు అవి. ఆ చుట్టల్ని వేరు చేసి అందులో నుంచి మన ప్రింటింగ్ మిషన్ తయారయ్యే నాటికి ఆ కామాలు, ఫుల్ స్టాపులు పెట్టి అన్ని రెడీ చేసి ఇచ్చారా అంటే ఇట్స్ రియలీ అ గాడ్స్ వర్క్. అంత దేవుని కార్యం జరుగుతూ ఉంటున్నా కూడా సైతాను అందులో వేలు పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. ఆ వేలు పెట్టినప్పుడు ఇందాక మనం లోకాల్లో చూసిన మిస్టేక్ జరిగి ఉంటుంది. అది వాడు చాలా తెలివిగా ఇన్వాల్వ్ అవుతా ఉంటాడు సీన్లోకి. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. Every knee shall bow down, every tongue confess. All these kind of words are Lord of final moments before the Lord death will be remembered. Okay, అది అలా ఉంచేద్దాం. 4వ పాయింట్కి వెళ్దామండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు, మీరు గమనించండి. ప్రతి మోకాలు ఆయన నామమును వంగవలెను అని చెప్పారు కదా. ఈ ప్రతి మోకాలు వంగవాలంటే ఇప్పుడే వంగాలని మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వంగదు. ఇప్పుడు ఎందుకు వంగదు అంటే ఈ లోకం దేవుని లోకం కాదు, ఇది సైతాను పరిపాలిస్తున్న లోకం. ఈ సైతాన్ని వాడి క్రియలన్నింటినీ గ్రాడ్యువల్ గా అరికట్టబడతాయని చెప్పి 1 కొరింథీయులో రాసింది కదా. ఆ అరికట్టబడినప్పుడు అల్టిమేట్ గా అరికట్టబడేది ఏంటి అంటే మరణం. కాబట్టి సైతాను ప్రక్రియలన్నీ మన మధ్యలో జరగకుండా ముందు ఆపి ఫైనల్ గా మరణాన్ని కూడా దేవుడు ఆపేస్తాడు. ఆ రోజున ప్రతి మోకాలు ఆయన నామమును వంగుతుంది. అంతేగాని ఇప్పుడు వంచడానికి ప్రయత్నం చేసినా వంగరు. మనం 100 మందిని ట్రై చేస్తే 2 వంగుతారు, 98 మంది వంగరు. ఆ రోజున 98 మంది మోకాలు వేస్తారు, 2 వంగరు. ఆ 2 తర్వాత పోతారులేండి, అది వేరే విషయం. ఆ పాఠం వచ్చినప్పుడు నేర్చుకుందాం. He truly be remembered on the glorious kingdom of Jesus on earth. దేవుని రాజ్యము భూమి మీద వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. దేవుని రాజ్యం అని మనం అందరం పరలోకం వెళ్ళిపోతాం అని చెప్తా ఉంటారు మన క్రైస్తవులు. మనం అందరం చచ్చిపోయి పరలోకంకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవడు ఉంటాడు? ఎవరిని పరిపాలిస్తాడు? మీ యేసు ప్రభు వచ్చి. అది కదా పాయింట్. కాబట్టి పరిపాలన ఉండాలి అంటే రాజుగారు ఉండాలి, పరిపాలన ఏమంటారు క్యాబినెట్ ఉండాలి, ప్రజలు ఉండాలి. మెయిన్ ప్రజలు లేకుండా మీరు ఎవరిని పరిపాలిస్తారు? కాబట్టి రాజులకు రాజు అయిన యేసు ప్రభు వారు లోకాన్ని పరిపాలిస్తారు. ఎప్పుడు? ఆయన 2వ రాకడలో లోకమంతా ఆయన ముందు మోకరిల్లినప్పుడు. ఇప్పుడైతే మోకరిల్లదు. చూడండి 4వ పాయింట్కి వద్దాం. దశలోనిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా
పరిశుద్ధపరచును గాక. ఉమ్. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఇప్పుడు ఉండినట్లు చూడండి, కాపాడబడును ఇది గాక. ఇంకొక కన్ఫ్యూషన్. ఈ వాక్యం చెప్తారు, ఇది పెద్ద కన్ఫ్యూషన్ అవుతుంది. ఇప్పుడు మనం సోల్ అనగా ఊపిరి ఉన్న శరీరం అని చెప్పుకున్నాము. స్పిరిట్ అంటే దేవుని ఊపిరి లేకపోతే దేవుని శక్తి అని చెప్పుకున్నాము. ఇంకా అంతే అయిపోయింది. బాడీ అంటే నిర్జీవమైన బాడీ ఈ శరీరం. ఇప్పుడు ఇక్కడ ఏం రాసిందంటే యువర్ హోల్ స్పిరిట్ అండ్ సోల్ అండ్ బాడీ, మీకున్న స్పిరిట్ సోల్ బాడీ మూడు చెప్పారు. మళ్ళీ ఇక్కడ మీకున్న అన్నాడు, గమనించండి. ఆత్మయు మీ ఆత్మయు ఉమ్. జీవమును శరీరమును మూడు ఉన్నాయి. మీ అనేటప్పుడు సింగులరా ప్లూరలా కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి ఇప్పుడు మీకు ఆత్మయు జీవమును శరీరమును. ఆత్మ మీకు తెలుసు, జీవము అంటే ఊపిరి అనుకుంటాను. శరీరం బాగానే అర్థమైంది, జీవం కూడా బాగానే అర్థమైంది. ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఇంతకు ముందు మనం నేర్చుకున్న పాఠంలో ఆత్మ అంటే ఊపిరి ప్లస్ శరీరం అని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు దానికి ఇది డిఫరెంట్ గా ఉంది. ఊపిరి ప్లస్ శరీరం అయితే ఆత్మ అవుతుంది, కానీ ఇక్కడ ఆత్మను వేరేగా చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఇది ఎలాగా మనం దీన్ని చూద్దాం. వాట్ డస్ దిస్ మీన్? ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ఈచ్ హ్యూమన్ యాజ్ ఎ సెపరేట్ సోల్, బాడీ అండ్ స్పిరిట్. ఇన్ దిస్ మీనింగ్ దట్ మీన్ ఓవర్ హియర్. ఇప్పుడు అది ఎలాగ అవుతుందో ఇందాక మనం నేర్చుకున్న పాఠం ప్రకారం అయితే ఇది కుదరదు. ప్లీజ్ నోట్ ద రిఫరెన్స్ ఆఫ్ మెనీ మెంబర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ థెస్సలోనికా. ఇక్కడ అందుకని ఇందాక సింగులరా ప్లూరలా అని అడిగాను కదా. మీ అని రాశాడు, నీ అని రాశాడు, మీ అని రాశాడు. మీ అంటే మెంబర్ ఆఫ్ పీపుల్, ప్లూరల్ అది. అందరూ ఉన్నది. ఇది దేనిని గురించిన మాట అంటే మన ఇండిపెండెంట్ శరీరాన్ని గురించిన మాట కాదు, క్రీస్తు శరీరాన్ని గురించిన మాట. క్రీస్తు శరీరం అంటే ఇండిపెండెంట్ మనుషులు కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనమంతా కలిపి ఆయన శరీరం అయి ఉన్నాము. ఓకే, ఇప్పుడు శరీరం చేసే పని, ఖాళీ బాడీ చేసే పని బాడీ చేస్తుంది, ఊపిరి చేసే పని ఊపిరి చేస్తుంది. బాడీ ఇక్కడ స్పిరిట్ అంటే ఏంటి? దేవుని శక్తి. బాడీ అంటే ఏంటి? మనందరం. స్పిరిట్ అంటే దేవుని శక్తి మన అందరిలో ఉండినప్పుడు మనం అందరం లివింగ్ బాడీ, జీవాత్మ. మనం జీవాత్మ అయి ఉన్నాము, లేకపోతే జీవము కలిగిన రాళ్ళు, సజీవ రాళ్ళు అంటాం కదా, సజీవ రాళ్ళు. ఆ దృష్టితో చూడండి ఇది, అప్పుడు మనకు అర్థమవుతుంది. 1వ దశలోనికి 1వ చూడయ్యా. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయ్యుల సంగమునకు పౌలును సిల్వయును తిమోతియును శుభమని చెప్పి వ్రాయున్నది. అది సంఘం మొత్తానికి వర్తించే మాట, అది నాట్ ఇండిపెండెంట్. ఇందాక మనం నేర్చుకున్నది ఇండిపెండెంట్ గా ఒక బాడీ. మనిషి చచ్చిపోతే ఏమవుతాడు, మనిషి బతుకుంటే ఏమవుతాడు, చచ్చిపోయినాక పైకి వెళ్ళిపోయేది ఏంటి, కిందకి వెళ్ళిపోయేది ఏమిటి అనేది అది ఇండిపెండెంట్ గా నేర్చుకున్నాం. ఇక్కడ వీళ్ళు వాడిన భాష ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి సంబంధించిన మాట. సంఘం మొత్తానికి, సంఘం అంతా బాడీ. దీంట్లో స్పిరిట్ అంటే దేవుని శక్తి సంఘంలో ఉంటుంది. అప్పుడు ఆ సంఘం పనిచేసే క్రియలు, అప్పుడే సంఘం పనిచేస్తేనే రియల్ గా దేవుని పని చేస్తున్నట్లు లెక్క. దేవుని శక్తి లేకుండా సంఘం పని చేసేస్తుంది. దెయ్యాలు కూడా సంఘాల చేత పని చేయించేస్తుంటాయి, అద్భుతాలు చేయించేస్తుంటాయి. ఇప్పుడు కొంతమంది చచ్చిపోయిన వాళ్ళని లేపేస్తా ఉంటారు, యూట్యూబ్ లో ఉంటాయి చూడండి. బెన్నీ హిన్ అని ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపుతా ఉంటాడు. ఆఫ్రికా ఎక్కువ మంది లేపుతారు. అది కూడా మరి దేవుని శక్తి అని మనం అనుకుంటా ఉంటాం, కానీ అది దేవుని శక్తి కాదు. అదేం శక్తో అది తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు మన మధ్యలో పని చేయాలి, మనం నిజంగా దేవుని పని చేయాలి అనుకునేటప్పుడు మన మధ్యలో గాడ్స్ స్పిరిట్ ఉండాలి. స్పిరిట్ కమ్ బాడీ ఈజ్ ఈక్వల్ సోల్ అని చెప్పాం కదా. ఆ దృష్టిలో దీన్ని చూసినప్పుడు ఇందాక చదివిన తెలుగు మాట చదివయ్యాది. ఆత్మ, శరీరము, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును. 5:23 మీ ఆత్మయు జీవమును శరీరమును. జీవము శరీరము. మీ శరీరం అంటే బాడీ, ఆత్మ అంటే దేవుని శక్తి, జీవము మీరు యాక్టివ్ గా పనిచేయడం. అదే అనమాట సంఘం యాక్టివ్ గా పనిచేయడాన్ని గురించని పౌలు గారు ఆ దశలోనిక సంఘానికి రాసిన మాటలు అవి మొత్తం సంఘానికి సంబంధించినవి. కాబట్టి అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. ఏమండి?
అక్కడ వరకు ఇంకా ధైర్యంగా ఉంటాను. అలాగనే సంఘం ఉండాలంటే ప్రతి ఒక్కరు చచ్చిపోయే వరకు అలా ఉండాలండి. దీస్ రిఫర్స్ నాట్ అండ్ ఇండివిజువల్స్. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద. దీస్ రిఫర్స్ నాట్ టు ఇండివిజువల్ బట్ టు ద చర్చ్ యాజ్ ద హోల్. చర్చ్ యాజ్ ద హోల్. ఇన్ ఫ్యాక్ట్ దెర్ వర్ మెనీ మెంబర్స్ ఇన్ ద థెస్సలోనియన్ చర్చ్. థెస్సలోనియ సంఘంలో అనేక మంది మెంబర్స్ ఉన్నారు. దిస్ స్టేట్మెంట్ దెన్ షుడ్ హ్యావ్ రీడ్ యాజ్ హోల్ స్పిరిట్స్ అండ్ సోల్స్ అండ్ బాడీస్ అని ప్లూరల్ లో రాశాడు. మీకు అని రాశాడు మన తెలుగు బైబిల్లో. నీ అని రాయలేదు, మీ అని రాశాడు. మీ అని రాస్తే అందరికి, అన్ని ఆత్మలకి, అన్ని సోల్స్ కి, అన్ని బాడీస్ కి ప్రిసర్వ్డ్ బై. బట్ దట్ ఈస్ నాట్ హౌ కెన్ ది చర్చ్ మెంబర్స్ హ్యావ్ వన్ స్పిరిట్, వన్ బాడీ, వన్ సోల్. ఇప్పుడు వాళ్ళందరూ ఇండిపెండెంట్స్ కదా. వీళ్ళందరికీ ఉండవలసింది ఏంటి? ఒకే ఆత్మ, ఒకే శరీరము, ఒకే స్పిరిట్ కలిగి ఉండాలి మనం అందరం. ఇన్ని సంఘాలు కలిపి. అది ముందు మనం అంతా కలిపి ఉంటే అప్పుడు అన్ని సంఘాలు కలిసి ఉంటాయి. ఎఫ్ఎస్సి 4:4 వెళ్దాం. శరీరం ఒక్కటే, ఆ, ఆత్మయు ఒక్కడే, ఆ, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే. అది అందుకని అలా చెప్పాడు అనమాట. మన అందరూ మెనీ మెంబర్స్ అయినా కానీ మన అందరిలో ఒకే ఆత్మ పని చేయాల. అప్పుడు మనంతా ఒకే శరీరంగా వర్క్ చేస్తాం. అందరూ చేసేది ఒక పని అయ్యి ఉండాలి. ఈయన పని ఈయన చేసి, నా పని నేను చేసి, ఈయన పని ఈయన చేసి అలా కుదరదు. ఒకే ఆత్మ అంటే ఒకే వాక్యం, ఒకే బైబిల్, ఒకే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏం చెప్పాడో, అందరికీ ఒక్కసారి ఇవ్వబడిన సువార్తలో ఏముందో అదే అందరం చేయాలి. అలా చేయకనే కదా మనం ఇన్ని డినామినేషన్స్ గా విడిపోయాం. అది ప్రాబ్లం ఇప్పుడు. కాబట్టి అందరూ ఒక్క పనే చేయాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేస్తే ఇందులో లింక్ ఉండదు మనకి. ఈ నిజమైన ఈ దేవుని సంఘంలో లింక్ అయి ఉండాలి అంటే అందరూ ఒక పనే చేయాలి. అందరూ ఒక పనే చేయాలని అందరూ ఒకే వాక్యాన్ని అంగీకరించాలి కదా. ఎలాగ అంగీకరిస్తాం అంటున్నాం కదా. ఇప్పుడు మీ సిద్ధాంతం మాకెలా వర్తిస్తుందండి? మీ సిద్ధాంతం మాకెందుకు వర్తిస్తుంది? మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం. అప్పుడు యు ఆర్ నాట్ వన్ బాడీ. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో సత్యాన్ని సత్యంలాగా మనం తీసుకోగలిగినప్పుడు డినామినేషనల్ టీచింగ్స్ మనకి ఇక్కడ పనికిరావు. డినామినేషనల్ టీచింగ్ లో మతపరమైన బోధ అంటే అదే అబద్ధ మతం అని చెప్తా ఉంటాం కదా. అబద్ధ మతం అంటే మనమేమో హిందువుల మతం ఉంది, ఇంకొకరి మతం ఉంది, ఇంకొకరి మతం చెప్తాం. అయ్యేం కాదు, మన దగ్గర ఉన్నాయి బోర్డు. ఇవే అబద్ధ మతాలు. ఇవన్నీ వదిలేసి లేఖనం ఏం బోధిస్తుందో దాన్ని మనం ఫాలో అయిన నాడు సత్యం ముందుకు వెళ్తుంది. తర్వాత లైన్కి వెళ్దాం రండి. 4:32 అపోస్తల కార్యం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. అది ఏక హృదయం కలిగి ఉండాలి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. మనం వేరే వేరే డినామినేషన్స్ నుంచి వచ్చినా, వేరే వేరే సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఏకాత్మ కలిగి ఉండాలి, ఏక హృదయం కలిగి ఉండాలి. ఎందుకు ఏక హృదయం కలిగి ఉండాలి అంటే అది ఏదో నేను చెప్పానని కాదు, లేఖనంలో ఉంటే మీరు నమ్మాలి. లేఖనంలో లేకపోతే మీరు నమ్మాల్సిన లేదు. లేఖనం మీకైనా అదే, నాకైనా అదే. మీరు ఏ డినామినేషన్ నుంచి వచ్చినా మీరు అదే బైబిల్ చదువుతా ఉన్నారు, నేను అదే బైబిల్ చదువుతా ఉన్నాను. దాని అర్థం ఇది అని చెప్తున్నా. దీని నుంచి ఇది కాదు అది అని చెప్పగలిగితే, మీరు లేఖనం ద్వారా చెప్పగలిగితే చెప్పొచ్చు. లేని పక్షంలో దీన్ని అంగీకరించాలి. అది అంటే నేనేం బ్లాక్మెయిల్ చేయట్లేదు. అది ఎవరు ఇండిపెండెన్స్ అంటే దేవుడు ఆదాంకి ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అంటే వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడు. దేవుడు ఏమని అన్నాడు? ఏమనలేదు. మనకి ఇండిపెండెన్స్ ఉంది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఆలోచించవచ్చు, ఇష్టం వచ్చినట్టు స్వీకరించవచ్చు. ఏ సత్యాన్ని స్వీకరించాలంటే ఆ సత్యాన్ని కానీ లేఖనం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన లేఖనం అని మనం చెప్పుకుంటున్న ఆ లేఖనంలో ఈ లేఖనం ఉన్నది కాబట్టి ఇది మనం ఆలోచించి స్వీకరించవచ్చు. ఓకే, ఈ 4:32 చదివేశారు కదా సార్. Thus we have sent the Bible doctrine of the death and soul. మరణం గురించి లేఖనం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. కీర్తన 22:29 ఒకసారి చూడమ్మా. లాస్ట్, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఎప్పుడు మట్టిపాలు అయిపోయిన వాళ్ళందరూ సన్నిధిలో ఎప్పుడు మోకరిస్తారు? ఆడు మట్టిపాలు అయిపోతున్నాడు కదా, చచ్చిపోతున్నాడు కదా మనిషి, పునరుద్ధానం అవుతాడు.
ఎందుకంటే మొత్తం మానవాళి కోసం యేసు ప్రభు చచ్చిపోయాడు కాబట్టి అందరినీ లేపుతాడు. అందరినీ లేపినప్పుడు పునరుద్ధానాలైన ప్రతి ఒక్కడు చదవండి, అది లాస్ట్ లైన్, మోకరిల్లుతారని చెప్పాడు కదా. ఆహా. అదే ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించారు. ఆయన సన్నిధిని మోకరిస్తారండి. పునరుద్ధారణ అయ్యాక మోకరిస్తాడు. చచ్చిపోయిన తర్వాత ఎవడు మోకరించి, చచ్చిపోయిన తర్వాత ఏమి చేయలేరని ఆ లేఖనాల్లో రాశారు కాబట్టి పునరుద్ధారణ అయ్యాక. ఓకే, ఇంకో పాయింట్కి వెళ్దాం అండి, 5వ పాయింట్కి. కీర్తన 103, 1-2 బ్లెస్ ద లార్డ్ ఆఫ్ మై సోల్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎలాగా సన్నతిస్తాం? ప్రాణం ఎలా సన్నతిస్తుంది? ప్రాణం అంటే ఊపిరి కదా. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాఠం ప్రకారం ఊపిరి సన్నతిస్తుందా? అవుతుందా? గాలి ఇందులోంచి అందులోంచి గాలి వస్తుంది, అది దేవుణ్ణి ఏమన్నా సన్నతించగలదా? దానికి ఒకటి అవసరం ఉంటుంది. ఏం అవసరం ఉంటుంది? ఒక బాడీ ఉండాలా. ఆ గాలి, ఆ ఆక్సిజన్ ఒక బాడీని తీసుకుంటే బాడీ నుంచి సన్నతించవచ్చు. సో ఎవరైనా దేవుని సన్నతించాలంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి, పైనుంచి వస్తుంది. ఆ శక్తిని తీసుకున్నప్పుడు మనం సన్నతించడానికి అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ పాపులర్ ప్రైజ్ వర్డ్స్ like a ritual at the end of the prayer. It seems the soul is not the soul, it is answer for the poetic language, oneself a third person. ఇది ఒకసారి 139:14 చదివా, దానికి అర్థం అవుతుంది డీటెయిల్ గా. పొయిటిక్ లాంగ్వేజ్ గురించి చెప్తాడు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నీవు నన్ను తయారు చేసిన విధం చూడగా ఆశ్చర్యము భయము కలుగుతుందంటే రెండు వేరే వేరే అంశాలు. గాలి, శరీరము. ఆ సన్నతించడం అంటే గట్టి గాలి సన్నతించలేదు, వట్టి శరీరం కూడా సన్నతించలేదు. అవి రెండు మ్యాచ్ అయినప్పుడు నా మెదడులో దేవుని స్తుతించాలని వస్తుంది. ఆ సిగ్నల్ నా మూతికి వస్తుంది, ఆ మూతి మాట్లాడుతూ ఉంటుంది, నాలుక కదులుతూ ఉంటుంది, గొంతులో ఏమంటారు, ప్యాలెట్ అంటారు, ఇది అది అంతా ఆపరేట్ అయ్యి అప్పుడు దేవుని స్తుతి. ఈ ప్రాసెస్ అంతా సెకండ్స్ లో జరిగిపోతూ ఉంది. అలాంటి అరేంజ్మెంట్ దేవుడు చేసింది నేను తలుచుకొనగా నాకు భయము కలుగుతున్నది అని చెప్తాడండి. ఈ అరేంజ్మెంట్ ఇప్పుడు ఎందుకు ఈ మనిషి శరీరం గురించి చెప్తున్నామంటే ఇందాక సంఘానికి కూడా ఇదే లింక్ పెట్టాడు. సంఘం, దశలోనిక సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అదే లింక్ పెట్టాడు. పైనుంచి శక్తి రావాలి, సంఘం అంతా ఒకటే మాట మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేసేది సోల్, దేవుని వాక్యాన్ని కానీ, దేవుని మాటలు కానీ, దేవుని విశ్లేష విధానాలు కానీ లోకంలో ప్రజెంట్ చేయగలుగుతారు. ఆ విధంగా లోకాన్ని శుద్ధీకరిస్తారు అన్నమాట వీళ్ళంతా. 6వ పాయింట్కి వెళ్దామండి. అంటే ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఇంక ఏమి ఉండదు, మట్టిలో కలిసిపోతుంది సోల్ అనేటప్పుడు మనకి ఏ ఏ డౌట్స్ అయితే రేజ్ అవుతాయో మనసులో, ఆ డౌట్స్ ఒక్కొక్క లేఖనం తీసి దాన్ని వివరిస్తున్నారు వారు. రైట్, లూకా 2:35. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవును. కడుపులోకి దూసుకుపోతే పర్లేదు, గుండెలోకి దూసుకెళ్ళిందని చెప్తే హృదయం అంటే ఏమి? హృదయం అంటే ఏమి? ఎక్కడ ఉందా అది? ఆలోచన హృదయం. ఎవరితో చెప్తాడు ఈ మాట? మరియతో చెప్పాను. మరియమ్మతో అతను చెప్తాడు, పూజారి గుళ్ళో ఉంటాడు కదా, అతను చెప్తాడు అన్నమాట. ఏమైనా కత్తెట్టి పొడిచేశారా ఆవిడికి? ఆవిడ జీవితకాలంలో ఎవరు ఆవిడని కత్తిపెట్టి పడవలేదు. పొయిటిక్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఈ పొయిటిక్ లాంగ్వేజ్ లో ఆమె హృదయం అనేది నిజంగా ఆమె గుండె ఏమీ కాదు, పొడి చేయడం, కత్తి ఇవి కూడా ఏమీ లేవు. ఆ హృదయానికి కలిగిన, అంటే మైండ్ కి కలిగిన బాధ, ఆ కన్ను కుమారుణ్ణి కళ్ళ ముందే చంపబడేస్తా ఉంటే వాళ్ళు ఆ మనసులో ఎంత వేదన కలుగుతుందో ఆ వేదనని పొయిటిక్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఉన్నది అక్షరార్థంగా తీసుకోవడానికి వీలు లేదు బైబిల్ని. అక్షరార్థంగా అక్కడ హృదయం అని ఉన్నది కాబట్టి హృదయం అంటే గుండె అంటే గుండెలను పొడిచేశాడంటే అని చెప్పడానికి వీలు లేదు.
దాని పొయిటికల్ భాషలో రాశారు కాబట్టి వాళ్ళు పొయిటికల్ గానే తీసుకోవాలి మనం. ఏమంటే పొయిటిక్ ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు తెలియదు. ఆ భాగంలో అలాగే రాశాడు కాబట్టి దాన్ని అలాగే తీసుకోవాలి. ఈ స్టాబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. ఇంకొక మాట చూడండి ఇక్కడ సింబాలిక్ లాంగ్వేజ్. వెన్నుపోటు పొడిచాడు అంటారు, మనకి మాట టీవీలో కనిపిస్తూ ఉంటది. వెన్నుపోటు అంటే ఎవడు వెన్నులో పొడుస్తున్నాడండి చేసి. నన్ను నమ్మించి నన్ను ఎవడైనా మోసం చేస్తే దాన్ని మనం అనే భాష వెన్నుపోటు అని చెప్తా ఉంటాం. కాబట్టి ఇలాంటి సింబాలిక్ లాంగ్వేజ్లు బైబిల్లో ఉంటే వీటిని మనం వాస్తవంగా తీసేసుకునే మనం తప్పుడుగా ఆలోచించకూడదు. అఫ్ కోర్స్ టీచర్ బిట్రయల్ ఇవన్నీ ఉంటాయని. కాబట్టి ద స్వర్డ్ విల్ పెరిష్ యువర్ ఓన్ సోల్ టు. కత్తి, ఇది లేఖనం ఉందా దీనికి? మన సొంత హృదయాన్ని కూడా మనం ఖడ్గం గాయించేస్తుంది అని ఉంటుంది. మన సొంత హృదయం నాకు కత్తితో పొడిచినట్టు అయిపోయిందంటే మీ మాటలు వింటే అంటాం. అప్పుడు మనం బాధపడుతున్నాం అనమాట, నీ మాటలు కత్తితో పొడిచినట్టు అయింది అని. నా గుండెల్లో పొడిచినట్టాడంటే అలాగే చెప్తా ఉంటాం కదా. దాని అంతా మీనింగ్ అంతా సింబాలిక్ లాంగ్వేజ్. ఇలాంటివి బైబిల్లో అనేకం ఉంటాయి. వాటిని మనం ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలని చెప్తాను. సోల్ రిఫర్స్ టు ద లివింగ్ హ్యూమన్. కాబట్టి సోల్ అనే మాట ఎప్పుడు కూడా జీవము కలిగిన మనిషినే సూచిస్తుంది. ఈ లేఖనాల్లో ఇప్పుడు మనం చూసినవన్నీ సోల్ అని వచ్చింది కదా, అవన్నీ కూడా జీవము కలిగిన శరీరాన్ని సూచిస్తాయి. బీయింగ్ కన్సిస్టెడ్ ఆఫ్ బాడీ అండ్ ద లైఫ్ బ్రీత్. ఊపిరి కలిగిన శరీరం అట. టుగెదర్ మేక్ ద సోల్. ఇది బేసిక్ థియరీ ఇంత ముందు పాఠంలో నేర్చుకున్నాం. సోల్ ప్లస్ స్పిరిట్ ప్లస్ బాడీ ఈజ్ ఈక్వల్ టు సోల్ అనే పాఠం నేర్చుకున్నాం. కాబట్టి ఆ ప్రక్రియ కాబట్టి ఆఖరణ చూద్దాం. ఇంకొక పాయింట్, రిచ్ మ్యాన్ లాజరస్. ఇది నెక్స్ట్ క్లాస్లోనే నేర్చుకుందాం. ఇప్పటికి క్లాస్ పెద్దదైపోయింది కాబట్టి లూకా 16వ అధ్యాయం 19-31 వరకు ఉంటుంది ఈ పాసేజ్. ఈ పాసేజ్లో ధనవంతుడు లాజరు స్టోరీ ఉంటుంది. సో ఇప్పటి వరకు చాలా లేఖనాలు దాని వివరాలు మీరు తెలుసుకున్నారు. ఈ ధనవంతుడు దీని స్టోరీ మాత్రం వచ్చే పాఠంలో నేర్చుకుందాం. నెక్స్ట్ సాటర్డే చెప్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.